సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకప్పటి లెజెండ్. ఆయన గురించి ఎన్నో కథనాలు వినేవాళ్ళం. అంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని ఎన్నో కొత్త టెక్నాలజీస్ కూడా మన తెలుగు సినీ పరిశ్రమకి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అయితే తెర వెనక కూడా తెలియని కథలు చాలా ఉంటాయి. తెర వెనక ఏం జరిగిందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే పైకి మనకు నవ్వుతూ గ్లామరస్ ఫీల్డ్గా కనబడుతుంది, కానీ డైరెక్ట్ చేసిన 17 సినిమాలు ఉన్నాయి. ఆయన చేతులు కాల్చుకున్నారా? లేదు, చేతులకు డబ్బులు వచ్చింది. నేను మాట్లాడాలంటే ఇప్పుడు కాంట్రవర్సీ అనే అసలు యాక్చువల్గా రాత్రి షిఫ్ట్ రమ్మంటేనే పొలిటికల్గా వచ్చిన తర్వాత ఆయన విప్లవకారుడిలా బిహేవ్ చేయాలి. ఒక పార్టీ కన్నా అనుకున్న తర్వాత వేరే పార్టీకి ఎప్పుడు దీనికి పట్టుదల ఉంది, కానీ పట్టు లేదు. దీనికి శత్రుత్వం అవతల వాటి. శోభన్ బాబు గారి విషయానికి వస్తే ఇండస్ట్రీలో అందగాడు అని అంటారు, ఎందుకంటే ఆయన కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ తీయడం వల్ల. అప్పుడు కృష్ణ గారికి ఆ రేంజ్ లో ఆ ఫాలోయింగ్ ఉండేది కాదు అని నేను విన్నా. ఒక సెల్ఫిష్ ధోరణిలో వెళ్ళిపోయాడు శోభన్ బాబు. ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అయినప్పుడు ఆయన అభిమానించే హీరోకి యాంటీకి ఎందుకు వెళ్ళారనేది ఇప్పటికీ క్వశ్చన్. ఇది మన కాంట్రవర్సీ పాయింట్ అభినయ అవ్వచ్చు, తప్పేం లేదు, ఉన్నమాట చెప్పుకోవాలి. ముందు ఎవరు గొప్పవాడు ఉన్నాడో ఏం కాదు, ఆయనే గొప్పవాడు. అంటే మేరు పర్వతంలో కూడా ఢీకొంటాడు అనమాట. నేను కొట్టగలనా కొట్టలేను అనేది ఆయనకి లేదు. టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒక మంచి వ్యక్తిని పైకి రానివ్వరు. ఎందుకు ఇండస్ట్రీకి అంత ఇస్తున్నాడు, మనలాంటి వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు రేపొద్దునని ఎవరైనా టార్గెట్ చేసి ఆయన కిందకి లాగే ప్రయత్నం జరిగిందా? డెఫినెట్గా ఇది అన్ని చోట్ల ఉంటుంది. మన తెలుగు రాష్ట్రంలో చెప్తే ఇంకొంచెం ఎక్కువే ఉంటుందని చెప్పాలి. ఒకళ్ళు ఎదుగుతున్నారంటే తెలుగు వాడు ఎదుగుతున్నాడు తొక్కేయండి అని చెప్పి అంటారు మామూలుగా ఎక్కడైనా సరే. ఆయన వాటిని దేనికి కూడా వెరవలేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకప్పటి లెజెండ్. ఆయన గురించి ఎన్నో కథనాలు వినేవాళ్ళం. అంటే చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అని ఎన్నో కొత్త టెక్నాలజీస్ కూడా మన తెలుగు సినీ పరిశ్రమకి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అయితే తెర వెనక కూడా తెలియని కథలు చాలా ఉంటాయి. అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బికాజ్ సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా విన్నాం. అందులో కొన్ని నిజాలు ఎంత, ఇంకా తెలియని విషయాలు ఏంటి, మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ పరమహంస గారు ఉన్నారు. మాట్లాడుతాం. హాయ్ సార్. హాయ్. బాగున్నారా సార్? ఫైన్, వెరీ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ కృష్ణ గారు అనగానే ఈ టెక్నాలజీ ముందు వస్తుంది. అంటే ఎన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన, కొత్తదనం. తెలుగు సినిమా స్కోప్ కావచ్చు, 70mm ఫస్ట్ 70mm కావచ్చు, DTS కావచ్చు, లేదంటే కౌ బాయ్, ఈ జేమ్స్ బాండ్, ఇలాంటి తరహా చిత్రాలు అన్నీ చాలా ఉన్నాయి. ఈస్ట్మన్ కలర్, లెక్కలేనన్నీ వస్తాయి. ఆయన సంచలనాలు, ఆయన ధైర్యం, ఆయన ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారో మళ్ళీ వాళ్ళకే ధీటుగా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. సో నేను వాటి గురించి తెలియని విషయాలు ఎన్నో మీ నుంచి కొంచెం రాబడదామని ట్రై చేస్తున్నాను సార్. తప్పకుండా. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ ఆయన ఇంటి పేరు, ఆయన ఒంటి పేరు కూడా అయిపోయింది. ఆ కృష్ణ గారి గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి నిజంగా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ డ్రీమ్ని, యజమాన్యాన్ని, మిమ్మల్ని అందరినీ అభినందించే విషయం ఏంటంటే తెర వెనక కథలు, తెర వెనక ఏం జరిగిందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళ సినిమా ప్రియులు. ప్రతి సినిమా విషయం వాళ్ళ జీవితంతో మమేకమై ఉంటుంది. సినిమాకే వాళ్ళ లైఫ్లో చాలా ప్లేస్ ఉంటుంది. తెర వెనక కథలు ఇంతకుముందు జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు అంతా రాశారు. అదే రకంగా పుస్తక రూపంలో వచ్చేవి. అప్పుడు ఆ మీడియా కాబట్టి ఇప్పుడు మన సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది సినిమా కూడా మంచి ప్రయారిటీ ఇచ్చి ఈ తెర వెనక కథలు తీసుకురావడంలో ఇది మీ ప్రయత్నం అభినందనీయం ముందుగా. ఎందుకంటే గడిచిపోయే రోజులు, ఆ విజయాలన్నీ పాతబడిపోయాయి. వాళ్ళ గురించి మనకి ఎందుకు అనుకోకుండా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అవి. నిజంగా తెర వెనక కథలు, ఆ తెర వెనక కథలు, ఆ కథల్లో ఎన్నో కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు. ఒక సినిమా తీయడం అంటే ఆషామాషి విషయం కాదు. ప్రతి నటుడికి, దర్శకుడికి, ఎవరైనా సరే, చిన్న ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, వాళ్ళ జీవితంలో ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. పైకి మనకు నవ్వుతూ గ్లామరస్ ఫీల్డ్గా కనబడుతుంది, కానీ దాని వెనకాల చాలా ఉంటుంది కష్టం. ఇవన్నీ ఎందుకు మనకు ఉపయోగం అంటే ప్రతి తెలుగు సినీ ప్రేమికుడు, సినీ ప్రియుడు కూడా అవి తెలుసుకుంటే ఉత్తేజం చెందొచ్చు. ఆ ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ అలాగే ఎలా అయితే ఉంటుందో, ఎక్కడో ఏదో చదివి ఐన్స్టీన్ ఎలా చదవక్కలే. మన సూపర్ స్టార్ కృష్ణ గారి జీవితంలో ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి, ఆయన ఏ రకంగా చేశారు, ఇప్పుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి
తీసుకున్నా బాగుంటుంది. ముందుగా తెర వెనక కథలు బాగుంది కాబట్టి ముందు ఆయన జీవితంలోకి వెళ్ళే ముందు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీతో మనం మొదలు పెడదాం. ఎందుకంటే ఆయన మొట్టమొదట ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాలేజీలో చేరాలనుకున్నప్పుడు ఇది బహుశా చాలామంది తెలియపోవచ్చు. నరసాపురంలో ఒక కాలేజీలో సీట్ వస్తే అక్కడ చేరారు. అండ్ యాక్చువల్గా మనకి ఇప్పుడు గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం అంటారు, ఆయన బుర్రిపాలెం బుల్లోడు అని కూడా అంటారు. ఆ పేరుతో సినిమా కూడా తీయడం. ఆ బుర్రిపాలెం గ్రామం తదనంతర రోజుల్లో మన మహేష్ బాబు గారు దత్తత కూడా చేసుకున్నారు. ఆ ఊరి మీద జన్మభూమి మీద అభిమానం కొద్ది ఇవన్నీ మనకు తెలిసినవే. ఒక వ్యవసాయ రైతు కుటుంబం తప్పితే వాళ్ళ ఇంట్లో ఎవరు అప్పటిదాకా ఆర్టిస్టులు ఇలాంటివి ఏం లేవు. ఇంకోటి విషయం గురించి చెప్పుకోవాలంటే వీళ్ళు నలుగురు అన్నదమ్ములు, ఈయన పెద్ద ఆయన. ఈయన నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీ కాకపోయినా కుటుంబ విషయంలో కూడా పెద్ద అన్నయ్య పాత్రే పోషించారు. అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఈయన పెద్దనేలాగే వ్యవహరించారని చెప్పాలి. ఇండస్ట్రీకి కూడా ఒక పెద్దనే దొరికాడన్నట్టుగా అనుకోవచ్చు. ఇక ఈయన అంటే మరీ బాల్యం నుంచి కాకపోయినా మామూలు సాదాసీదాగా చదువుకుంటూ వెళుతున్న వ్యక్తికి అక్కడ నరసాపురం చదువుతుంటే అక్కడ ఏదో నచ్చలేదట కాలేజ్ 3 నెలలకే. ఆయన వెంటనే ఇలా కాదని చెప్పి అసలు గుంటూరు చదువు కానొచ్చు కానీ ఏంటో మరి ఫేట్ ఎలా ఉంటుందో డెస్టినీ ఎలా ఉంటుందో మరి ఎవరు ఏం చెప్పలేం కదంటే ఆ 3 నెలలు అక్కడ చదువు అక్కడ ఆపేసేసి మళ్ళీ సిఆర్ రెడ్డి కాలేజ్, కట్టమంచి రామలింగారెడ్డి కాలేజ్ అని ఏలూరులో ఈయన మళ్ళీ గ్రాడ్యుయేషన్ అది చేయడానికి అక్కడికి వెళ్ళాడు ఆయన. వెళితే అక్కడ ఎక్కడో ఒకడ ఏదో బుద్ధుడికి మనకి ఏదో బోధి వృక్షం కింద ఏదో అవుతుంది, జ్ఞానోదయం అవుతుంది, ఆ ఎన్లైట్మెంట్ వస్తున్నట్టుగా ఈయన కూడా ఒక సంఘటనలో అప్పుడులో ఎవరికి ఇంట్రడ్యూస్ అంటే మనకి రామారావు గారు ఇంకా వాళ్ళే, ఇంకా మధ్యలో మన కాంతారావు గారు కూడా చెప్తారు కానీ అది కాదు. వీళ్ళిద్దరే ఆ సినిమా ఇండస్ట్రీ అంటే ఇద్దరే హీరోలు, మాస్ అయినా క్లాస్ అయినా వాళ్ళే పంచుకునేవారు అన్నట్టుగానే ఉండేది, ఇంకో పోటీ లేదు. అలాంటి హీరోలు ఉన్న టైంలో నాగేశ్వరరావు గారికి ఒక సన్మాన కార్యక్రమం. సిఆర్ రెడ్డి కాలేజీ అంటే చాలా చైతన్యం ఉన్న కాలేజీ, చాలా పాపులర్ కాలేజ్ ఇప్పటికి కూడా. సిఆర్ రెడ్డి కాలేజ్ అంటే ఒక నిజంగా ఆ డాషింగ్ అండ్ డేరింగ్ అని ఇప్పుడు ఇందాక మీరు ఏదో చెప్పారే, ఆ లక్షణాలు కూడా ఆ కాలేజీలో చదువుకునే వాళ్ళు చాలామంది వచ్చింది. భీమవరం డిఎన్ఆర్ కాలేజీ, అలాగే సిఆర్ రెడ్డి కాలేజీలో ఒక చైతన్యం ఏదో ఉండేది. అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే అవన్నీ ఎక్కువ ఉండేవి, పిల్లలతో చేయించడం అదంతా ఉండేది చదువుతో పాటు. అలా వాళ్ళ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఉండేది, అంటే ఇంజనీరింగ్ కాలేజీ, మళ్ళీ ఇలా రకరకాల కాలేజీలు ఉండేవి అన్నమాట. కామర్స్ కాలేజీ, మెడికల్ కాలేజ్, అది ఒక గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఉండేవి. పాలిటెక్నిక్ కాలేజ్ అని అక్కడ చేరడం బాగుంది, నచ్చింది. అక్కడ ఒక్క సందర్భంలో ఇందాక చెప్పుకున్నట్టుగా జ్ఞానోదయం అన్నాం, అలాంటి ఏదో ఒక ఆలోచన అక్కడ స్ఫురించేది ఏంటంటే నాగేశ్వరరావు గారికి అక్కడ సన్మానం చేయడానికి ఏదో సినిమా హిట్ అయితే దేవదాస్ సినిమా. దేవదాస్ చాలా పెద్ద హిట్ కాబట్టి ఆ దేవదాస్ ఇంకా అదొక చరిత్ర. దాని గురించి మాట్లాడుకోవాలంటే 3 గంటల సినిమా గురించి 30 గంటలు మాట్లాడుకోవచ్చు మనం. దేవదాస్ సినిమా సరే అద్భుతమైనటువంటి సినిమా. ఈ దేవదాస్ మీరు ఏదో కదిపితే కందిరేగలా ఉంటుంది నా పరిస్థితి, చెప్పాలనిపిస్తుంది ఏదో ఒకటి. ఆ దేవదాస్ సినిమా చాలా భాషలో రిలీజ్ అయింది, హిందీలో దిలీప్ కుమార్ ఇంకా చేసినా కూడా ఇది ఇది మన బెంగాలీ కథ, శరత్ గారి సాహిత్యంలో అయినా ఇప్పటికీ కూడా మన ఈ నాగేశ్వరరావు గారి దేవదాసే చెప్పుకోవాలి. అది ఆయన మోడల్ అయిపోయాడు. తాగుబోతు దేవదాస్కి పార్వతీ దేవదాస్ అంటే నాగేశ్వరరావు శాస్త్రి. ఇంకోటి మరి ఇక్కడ ఇందులో మళ్ళా కలుపుతాం కానీ ఈ దేవదాసు తర్వాత చేసేద్దామని కుతూహలం కొద్ది ఈయన చేతులు కాల్చుకున్నాడు మన హీరో. ఇప్పుడు మన మాట్లాడే సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా దేవదాసు చేసాడు, మన దేవదాసు మళ్ళీ పుట్టాడు అన్నాడు. సరే నాగేశ్వరరావు కానీ వాళ్ళే మరిపించలేదు అంటే ఈయన మరిపించలేదు, కానీ ఈయన ఒక కాంపిటేటర్గా ఫీల్ అవుతాడు కానీ ప్రతి దాంట్లో దూరేవాడు, ప్రతి దాంట్లో అది తర్వాత మాట్లాడకూడదు. ఇక్కడ ఆ నాగేశ్వరరావు గారికి అప్పటిదాకా ఇంకేం సినిమాలోకి వెళ్ళాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలి, దానికి రూట్ ఏంటి, దానికి ఏం చేయాలి, అప్పుడులో ఇప్పుడులాగా మనకి కోచింగ్ సెంటర్స్ ఏదో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఇవేం లేవు. అక్కడ ఈయనకి ఏంటంటే మామూలుగా చూడడానికి స్ఫురద్రూపి, అందంగా చాలా గ్లామర్గా మెరిసిపోతూ ఉంటాడు. అప్పటి నుంచి అలాగే ఉన్నాడు చదువుకునే రోజులు బట్టి. అక్కడ చూసినప్పుడు ఏంటి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే ఇలాగ సన్మానాలు చేయించుకోవచ్చా, ఏంటి ఇంత ప్రజాభిమానం ఉంటుందా, మనకి అది ఉంటే మనం కూడా నాగేశ్వరరావు గారిలాగా ఫీల్డ్లోకి వెళ్తే అనే ఆలోచన అక్కడ ఆయనకి ఫస్ట్ టైం వచ్చింది. అంటే మనకి సూపర్ స్టార్ కృష్ణ గారు మన తెలుగు ఇండస్ట్రీకి దొరకాలని అభిప్రాయం భగవద్గీతలో గీతలో ఏమో తెలియదు కానీ అక్కడ మనకు ఆలోచన వస్తే సరిపోతుందా. ఇప్పుడు నేను అబ్దుల్ కలాం అయిపోవాలంటే నాకు అవకాశం కూడా రావాలి. సరే మన సోషల్ మూవీస్లో మెయిన్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు అని చెప్పి ఆయన చాలా జెన్యూన్ డైరెక్టర్ అనమాట. అంటే ఆయన సక్సెస్ఫుల్ సోషల్ మూవీస్కి పెట్టింది పేరైన. ఆయన నాగేశ్వరరావు గారితో తీసిన ఇంకోటితో తీసిన ఆయన కొత్త వాళ్ళతో సినిమా తీద్దాం, కొత్త హీరోలు కూడా ఇండస్ట్రీకి చేద్దామని వాళ్ళు ఇండస్ట్రీని బాగు చేయాలి, ప్రజలకు నిజమైన వినోదం ఇవ్వాలని తప్పితే ఇప్పుడు పరిస్థితులు కదా, అప్పుడు కొంచెం ఓల్డ్ ఏజ్ గోల్డ్ అన్నట్టుగా అప్పుడు పరిస్థితి లాగుంటే వాళ్ళ ఆలోచనలు అలాగా ఉండేవి. కాబట్టి ఇప్పుడు డైల్యూట్ అవుతూ వచ్చి పొల్యూట్ అవుతూ వస్తున్నాయి ఇప్పుడు ఆలోచన ఏ ఇండస్ట్రీ అయినా సరే. ఆదుర్తి సుబ్బారావు గారు ఒక మంచి కథ తీసుకుని
ఆ తేనె మనసులు ఆ పేర్లు కూడా ఎంత సాఫ్ట్గా ఉండేవి. ఆయన టీం అంతా కూడా గట్టి టీం ఉండి తేనె మనసులు అనేది ఎదుగుతున్నప్పుడు ఇలా కాలేజీలో దొరుకుతారు, ఎక్కడ దొరుకుతారు ఇలాంటివన్నీ అనేది ఆయన చూస్తున్నప్పుడు ఈయన లక్కీగా ఆయన కళలో పడ్డాడు. వీళ్ళందరికీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ గాడ్ ఫాదర్స్ ఎవరు ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పుకున్నా, ఎన్టీ రామారావు గారు చెప్పుకున్నా, ఇప్పుడు చాలా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలే. ఎందుకంటే నాగేశ్వరరావు గారు ఆ రైల్లో ఏదో వెళుతుంటే ఆ ప్లాట్ఫామ్ మీద చూసి పట్టుకున్నారట గొడవల రామబ్రహ్మ గారు, ఈయన బాగుంటాడని. లేదంటే ఒక చిన్న రైతు ఆయన మన నాగేశ్వరరావు గారిని మహానటుడు మనకు దొరికేవాడు కాదు. అలాగా తెలుగు ప్రేక్షకుల అదృష్టమో సినిమా అదృష్టమో కానీ కృష్ణ గారిని చూసి 2 క్యారెక్టర్లో ఉంటే ఈయన తేని మనసుల్లో ఈయన ఒక లీడ్ రోలు ఇచ్చారు. అలాంటి దర్శకులు పడితే ఏమవుతుందంటే మన బంకమను కూడా ఏదో గణపతి విగ్రహంలో తయారు చేస్తాం చూసి అలాగే మట్టే మాణిక్యంలాగా ఆయన ఫస్ట్ సినిమాలను చూశాడు. అప్పటికి ఈయనకు ఉన్నదేంటి అందం ఒకటే. మంచి యువకుడు చూస్తుంటే ఒక డ్రీమ్ బాయ్ లాగా, అమ్మాయిలు చూస్తుంటే అమ్మ అనుకునేటట్టుగా అందంతే, 6 అడుగులు సుమారు ఎత్తు, మంచి దేహదారుఢ్యం అన్నీ ఉన్నాయి. ఆయన అలా ప్రత్యేకించి ఆయన జిమ్ములు చేసి ఇప్పుడు హీరోల్లాగా 6 ప్యాక్లు వెళ్ళి ఆయన ఎప్పుడూ కూడా జిమ్ములు, ఈ వాకింగ్లు, రన్నింగ్లు, కడుపు మార్చుకోవడం ఏమీ లేదు. ఆయనకి భగవంతుడు ఇచ్చిన ఆహార్యమే. అంటే మోరోవర్ ఏంటంటే సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడే కూర్చున్న చోటే ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదంటే అక్కడే కూర్చుని వాళ్ళ టాలెంట్ చూపించడమో లేదంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వడమో చేస్తున్నారు. ఒకప్పుడు నిజంగా కనుక హీరో అవ్వాలనుకుంటే వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టాలి. మద్రాసు వెళ్ళిపోవాలి, టికెట్ పెట్టుకుని వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ తిరగాలో తెలియదు, సినిమా ఆఫీసులకు లోపల రాణిస్తారో లేదు తెలియదు, గేట్ దగ్గర కూర్చునేవారు. వాళ్ళ డెడికేషన్ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లాగా ఉండేది. అంటే మనకి ఏంటంటే వాళ్ళు ఓన్లీ సినిమా అంటే నాటక రంగం తర్వాత వచ్చేటటువంటి తెరవెనక కథలు అన్నారు కదా, దీని వెనకాల కూడా చెప్తే నాటకంలోంచి సినిమా వచ్చింది. మూకీ సినిమాలు, టాకీస్ సినిమాలు ఇలాగ వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు మనకి ఏమైంది అంటే మొట్టమొదటి నటనకే ప్రాధాన్యత. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ కూడా అదే ఫిజిక్, అదే పర్సనాలిటీ చేసినా, ఆయన చేయాల్సిన వ్యాయామాలు అవి చేసినా కూడా ఇప్పుడు 6 బ్యాగులు ఇది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో యాక్ట్ చేయడం అనేది వాళ్ళకి బాగా. ఆడవాళ్ళు సావిత్రి, జమున, బి సరోజ్ ఇలాంటి వాళ్ళైనా సరే ఆ ఫేస్తో వాళ్ళు చెప్పాలనుకున్న భావాన్ని ప్రకటించగలిగితేనే వాళ్ళ ఆర్టిస్ట్ ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా చూస్తే ఏదో ఏరోబిక్స్ అని ఇలాంటివి ఏమీ లేవు, జిమ్ అని ట్రైనింగ్ అని ఇవేం లేవు. సరే ఈ మాట పక్క పెడితే ఈయన తీసుకెళ్లారు ఆ తేనె మనుషులతో. ఈయన ఒక కృష్ణ అనే మాట కూడా ఆదిత్య సుబ్బారావు గారు అప్పుడు డైరెక్టర్లు కూడా వీళ్ళ పేరు ఏమిటి, వీళ్ళు బాగుపడాలని ఆలోచించేవారు అన్నమాట. నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్, అక్కినేశ్వరరావు పేర్లు ఏం మార్చలేదు. వాళ్ళ పేరుకి ఒక విలువ వచ్చింది, వాళ్ళ పేరుకే ఒక బ్రాండ్ వచ్చింది. కానీ ఈయన పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. ఇది ఈ పేరు పెడితే ఇండస్ట్రీకి ఏం సూట్ అవుతుంది అని ఆయన ఆలోచించి ప్రతి సినిమాలో హీరో పేరు కూడా వృద్ధిలోకి రావాలంటే ఒక సింపుల్ ఫార్మేట్లో చేయాలి. మనం చూస్తున్నాం చాలా సినిమాలకు వాళ్ళ పేరు పెట్టుకోవడం కానీ, డైరెక్టర్ల పేరు పెట్టడం కానీ అలా జరుగుతూ ఉండడం మనకు తెలుసు. అలా అయినప్పుడు ఈ శివరామకృష్ణమూర్తి అనే పేరు మనకు పెద్దగా ఇది ఉండదనే ఉద్దేశంతో, అంటే వెనక ఈయన పేరు వెనక కథ చెప్తున్నాం, తెర వెనక కథ అయితే ఆయన కృష్ణ అని పెట్టుకొని ఈ పేరు, ఆ రామ్మోహన్ అని చెప్పి ఇంకో హీరో దేని మనసులో కనుక పెడితే ఈయన పేరు కృష్ణ అని ఆయనే మార్చారు. ఆ సినిమా మంచి ఫలితం వచ్చింది. అప్పుడు జనాలు ఊహించింది ఏంటంటే ఈ అనుకున్న మాటలో ఈ రామ్మోహన్ అని ఆయన పెద్ద ఆర్టిస్ట్ అయిపోతాడు, కృష్ణ గారు ఏదో స్టాండ్ బై ఆర్టిస్ట్లా సెకండ్ హీరోకి సరిపోతాడు అన్నట్టుగా అనుకున్నారు. మరి కాలం మంచి చెప్పినట్టు ఉండదు కదా. ఇక్కడ కృష్ణ గారు పెద్ద స్టార్ అయ్యారు. ఆ రామ్మోహన్ ఆయన 2 సినిమాలు చేసి చెప్పిన ఆయన ఎవరికి పేరు కూడా తెలియదు చెప్తే తప్ప. ఐ మీన్ ఇంకో హీరో ఉన్నాడు అని తెలుసు తేని మనసుల్లో, ఆయన పేరు కూడా తెలియదు ఎవరికి. ఐ మీన్ ఈ జనరేషన్ ఆయన వెళ్ళిపోయారు, ఈయన స్థిరపడిపోయాడు గట్టిగా. ఆ తర్వాత మరి ఈయన ప్రత్యేకించి ఆలోచించి చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటే మామూలుగా మోతుపురి కుటుంబమే కానీ కోటీశ్వరులు ఏం కాదు వీళ్ళు. బిలియనర్స్ ఆ టైప్ ఏం కాదు. ఒక రైతు కుటుంబం, బురిపాలెం అనే గ్రామం, ఓకే వెల్ ఆఫ్ అంతే. మరి అబవ్ మిడిల్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్, ఎగ్జాక్ట్ చెప్పాలంటే మిడిల్ క్లాస్. ఆయనకి ఏంటంటే ఆయనలో స్వభావ రీతి ఏంటంటే కొన్ని మంచి లక్షణాలు ఎవరికి మరో హీరోకి అగ్రతారలు కూడా లేని అంటే పక్కవాడిని పడి చూసి ఏడవకపోవడం, అసూయ ద్వేషాలు ప్రకటించకపోవడం, మనసులో ఏవో పంతాలు పట్టింపులు పెట్టేసుకోవడం. ఎందుకంటే ఆయన గ్లామరస్ మీద ఉంటే అదే అని చెప్తారనమాట. ఏది అక్కర్లేని జంక్ అంటాం కదా, జంక్ ఫుడ్ అంటే మన శరీరం బాడీ, ఆ జంక్ ఫుడ్ మైండ్ కూడా పనిచేసేది. ఆయన అవి పట్టించుకున్నాడు. ఆయన పనే దైవంగా చేసేవాడు. ఆయన పని అంతవరకు చేయాలి, అంతవరకు చేసి ఏదైనా కావాల్సి సాయం చేయడం ముందుకు వెళ్దాం తప్పితే పని కట్టుకుని ఆ పక్కల గురించి ఆడి సినిమా ఎన్నాడాడింది, నా సినిమా ఎన్నాడాడింది, నాకే డైరెక్టర్ ఎలా ట్రీట్ చేస్తున్నా అవన్నీ ఎక్కలే.
ఆయన ఏంటంటే ఆయన ఒక కర్మను ఫాలో చేయడం ఆయన ఫిలాసఫీ చాలా గ్రేట్ ఫిలాసఫీ. ఎందుకంటే ఈ మాట తెర వెనక చాలామంది తెలుసు, ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆయనకి చాలామంది 340 నుంచి 350 సినిమాలు తీసారనుకుంటే చాలామంది నిర్మాతల హీరో. యాక్చువల్లీ నిర్మాతలు ట్రబుల్ పడకుండా నిర్మాతల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోసం పనిచేసిన ఎవరు ఉన్నారంటే పలానా సినిమా నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడు, అతను ముందు సినిమా పాట ఏంటంటే వాళ్ళకి ఊరికే పనిచేసుకుని పెట్టుకుని ఉన్నట్టు. సార్ ఇప్పుడు 350 అన్నారు కదా నెంబర్, ఇప్పుడు 350 సినిమాల్లో నటించారు. దానికి ప్రొడ్యూసర్కి రకరకాల ప్రొడ్యూసర్లు ఆయన సినిమా వల్ల కూడా సక్సెస్ అయిన వాళ్ళు, తర్వాత ఈ ఇండస్ట్రీలో బాగా వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి ఎన్నో, 17 ఉంటాయి సార్. 17 సినిమాలకి ఆయన డైరెక్ట్ చేశాడు. ఒక 40 రికార్డ్స్ ఒక అటు ఇటుగా మాట్లాడితే 40 ప్రొడ్యూస్ చేశాడు. అంటే పద్మాలయ్య అని వాళ్ళ కూతురు పేరు మీదే బ్యానర్ ఏర్పాటు చేసి, ఎందుకంటే డైరెక్ట్ చేసిన 17 సినిమాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు అంటే ఓవరాల్ గా మీకు తెలుస్తుంది కాబట్టి ఆ రిజల్ట్ అంతా ఆయన చేతులు కాల్చుకున్నారా, లేదు చేతుల నుంచి డబ్బులు వచ్చినాయి, చేతులకు డబ్బులు వచ్చినాయి అంటే 50-50 అనుకోవాలి. ఆయన జీవితంలో నటన చేసినా కూడా 50-50. ఆయన ఎందుకంటే రొక్కిచ్చేవాడు కాదు. ఆయన ఏంటంటే రుణం ఉంచుకోకుండా ఇండస్ట్రీ రుణం వెళ్ళిపోయాడంటే చెప్పచ్చు అనమాట. ఎవరికైనా నేను నిర్మాతగా చేస్తూ లేదా డైరెక్ట్గా చేస్తూ వాళ్ళు ఎగ్గొట్టేయడని కానీ ఇవ్వలేకపోయాడని కానీ అటువంటి రికార్డ్ లేదు. ఈయన యాక్ట్ చేసినప్పుడు చాలామంది నిర్మాతలు ఇబ్బంది పడి సినిమా రిలీజ్ అయినప్పుడు ఈయన ఎదురు పెట్టుబడి పెట్టి కూడా తీసుకొచ్చినటువంటి ఉంది. ఇంకోటి ఏంటంటే ఈయన రికార్డు చూస్తే చాలా సంపాదించేస్తున్నాడు, కానీ ఆయనకి మూట కట్టుకునే స్వభావం లేదు. ఎక్కడ సంపాదించావో అది మార్చి సినిమా చెప్తారు కదా, అక్కడే ఖర్చు పెట్టాలనేది ఇండస్ట్రీ కోసమే. పద్మాలయ అంటే వీళ్ళెవరు కూడా స్టూడియోస్ కట్టినప్పుడే పద్మాలయ స్టూడియోస్ ఇలా కట్టి ఆయనకి ఇచ్చే గుణమే తప్పితే పుచ్చుకునే గుణంలో అంత పట్టింపు లేదు. అయితే వచ్చిందంటారు మహేష్ బాబు. అంటే మహేష్ బాబు గారు కూడా ఎప్పుడు ఫస్ట్ ఆలోచించేది సినిమా అనగానే ప్రొడ్యూసర్, నిర్మాత సేఫ్ అవుతాడా లేదా, లేకపోతే సినిమా చేయరు, నిర్మాత క్షేమాలే చూసుకుంటారు. సో ఇక్కడ నుంచి వచ్చిందంటారా? అంటే జీన్స్ ప్రకారం రావచ్చు, కానీ నేను మాట్లాడాలంటే ఇప్పుడు కాంట్రవర్సీ అని అనుకోవద్దు, కానీ మన సోషల్ మీడియా ఏం చెప్పినా కాంట్రవర్సీ అంటున్నారు. కానీ మహేష్ బాబుకి 10 టైమ్స్ సినిమాలు చేశాడు, కానీ 10 టైమ్స్ మంచి క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయంటున్నాను నేను. ఓకే, సినిమా ఫీల్డ్లో కార్మికులు వాళ్ళకి పని దొరకదంటే 3 షిఫ్ట్లో పనిచేసాడు ఆయన. దగ్గర 2 దశాబ్దాలు 20 ఏళ్ల పాటు. అసలు యాక్చువల్గా రాత్రి షిఫ్ట్కి రమ్మంటేనే ఇప్పుడు హీరోలైనా కళ్ళు వాచిపోతే మొఖం వాచిపోతుందని ఏదో మొత్తం మీద ఇబ్బంది పడుతూ చేయరు. ఇంకో గంట ఎక్స్ట్రా చేయమంటేనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. షిఫ్ట్లో చేస్తారు. ఏదో 3 షిఫ్ట్లలో దగ్గర లేదా 350 సినిమాలు ఎలా అవుతాయి? మన బేసిక్ పాయింట్ ఎలా అవుతాయి? సరే, అంటే నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఇప్పుడు ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, ఎన్ఆర్ గారు వీళ్ళ నెంబర్ ఎంత అండి, ఎంత ఉంటాయి సినిమాలు వాళ్ళు? అంటే 253 సినిమాల దాకా అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నాయి. 302 సినిమాలు మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నాయి. అందరితో పోల్చుకుంటే మన తెలుగు ఫీల్డ్లో చూస్తే హీరోగా చూస్తే కృష్ణ గారే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళు అయితే కొంచెం 150 చిల్లర్లో చిరంజీవి గారు ఇప్పుడు ఉన్న దానిలో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా 110, బాలయ్య గారు, నాగార్జున వెంకటేష్ కూడా వాళ్ళ వెనకాల ఏదో నడుస్తున్నారు, కానీ అన్ని సినిమాలు లేవు. ఆ తర్వాత తరంలో వస్తే 30కి ఆగిపోయారు. మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ప్రభాస్ కానీ 25-30 ఆగిపోయారు. అయితే ఆయన ఎందుకు చేసేవాడంటే ఆయన కీర్తి కోసం కాదు. ఎప్పుడు కూడా ఆయన సినిమాల్లో ఒక సంవత్సరం గుర్తులేదు, కానీ 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అంటే ఆయన ఎన్ని షిఫ్ట్లు చేసి ఉంటారు? మనం అన్ని షిఫ్ట్లు 3 షిఫ్ట్లు చెప్పిన కంటిన్యూగా చేస్తే అదృష్టం ఏంటి, మరి ఆయన శరీర నిర్మాణం తెలియదు, కళ్ళు బాచిపోవడం, ముఖం ఉబ్బిపోవడం, అలాంటివి ఏవి ఆయన ఫేస్లో కనపడేది కాదు. ఎప్పుడు ఎవరి గ్రీన్గా పడుకున్నప్పుడు ఎలా ఉన్నాడు, లేచేటప్పుడు అలాగే ఉండేది. ఈ షూటింగ్కి వెళ్తే ఆ షూటింగ్ ఎలా అంతలాగా అది సాధన చేసిన యోగులు కానీ సంభవించదు అలాంటి విద్యలు. ఆయన నిత్యం కష్టపడుతూ కూడా ఆప్సోపాలు ఏం పడలే. ఆయన పని రాక్షసుడిలా పనిచేసాడు, అలాగే పని చేయించేవాడు కూడా. ఇది ఎందుకయ్యా బాబు నీకు ఎంత శ్రమ పెడతావు, నువ్వు గ్లామర్గా, ఆయన సహజంగా గ్లామర్ ఆయన బై బిల్టే ఉంది, ఇన్బిల్టే గ్లామర్ ఆయనలో ఉంది అన్నప్పుడు వీళ్ళందరూ బతకాలి కదా, మా ఇండస్ట్రీ బతకాలి కదా. మేమంతా వాళ్ళు కూడా అప్పటి వాళ్ళు కూడా సినిమాలు చేయకుండా కూర్చుంటే మరి ఆ ఇండస్ట్రీ మద్రాసులో వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎలా బతుకుతారు? కొన్ని వేల మంది కుటుంబాలు బతకాలి. ఆ ఆలోచనే ఆయన అన్ని సినిమాలు చేసేట్టుగా ప్రేరేపించింది. తర్వాత ఒక టైం తర్వాత కొన్ని పాయింట్స్ ఈయన మనసులో ఉన్నది అవతల ప్రొడ్యూసర్కి వినపోవచ్చు. వాళ్ళెందుకంటే మన ప్రొడ్యూసర్ ఎలా ఉంటాడు, ఏదైనా ట్రెండ్ క్రియేట్ అవుతే అదే ట్రెండ్లో తీయాలని కోరుకుంటారు. 12 కాపురం సినిమా హిట్ అయింది. నెక్స్ట్ కృష్ణ గారితో ఏది ప్లాన్ చేస్తారు? డెఫినెట్గా అటువంటి కైండ్ ఆఫ్ మూవీని తయారు చేయించి కృష్ణ గారు మీరు డేట్లు కావాలని నమస్కారం మీకు అంటారు. ఆయనకి మొనాటలాగా అనిపిస్తుంది, కానీ ఆయన మనసులో ఏదో ఒక హిస్టారికల్ మూవీ చేయాలి. ఎందుకంటే ఈ మన ఎన్టీ రామారావు గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రయోగాలు చేశారు. జోనస్, రకరకాల జోనర్ చేసి, అంటే జోనస్ చేస్తే కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ నటన సంతృప్తి పడరు. ఇప్పుడు ప్రేక్షకుల కోసం అలాంటి వాళ్ళందరి కోసం వినోదం అందించాలని చేసిన ప్రతి సినిమా హీరోటిక్గా ఉండాలి. ఒకటే కైండ్ ఆఫ్ మూవీ చేస్తే
అది వాళ్ళలో ఉన్న నటుడు సంతృప్తి పడ్డ మెయిన్ ఆ తృష్ణ తీరదన్నమాట. దాని గురించి ప్రతి నటుడు ప్రత్యేకించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, డ్రీమ్ రోల్ అని అనుకుంటూ ఉంటాం. అది ఇప్పుడు కృష్ణ గారికి అన్నీ చేసినా కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆయన అది ఛత్రపతి శివాజీగా చేయాలని చెప్పి ఆయనకి చిరకాల జీవిత ఆశయం అనమాట. ఛత్రపతి శివాజీ ఒక సినిమాలో ఏదో పాటలోనో బిట్లోనో శివాజీ చేశారు. అది అంటే ఎన్టీ రామారావు గారికి అల్లూరి సీతారామరాజు చేయాలని ఏ డ్రీమ్ ఉండిపోయిందో, ఆయన అనుకున్న క్యారెక్టర్ అన్నీ చేసినా కూడా ఒకటి ఉండిపోతుంది. నటుడికి ఏదో ఇది చేయాలి ఎక్కడో ఆ ఇంపాక్ట్ మైండ్లో ఉండిపోతుంది. ఛత్రపతి శివాజీ నిజంగా చేసి ఉంటే ఎలా ఉండేదో. ఆయనకి 100% ఆప్టే, ఆ క్యారెక్టర్కి ఆప్టే. ఛత్రపతి శివాజీ మహారాజ్ది చేద్దామని మటుకు ఆయన అనుకున్నారు. ఇంకా తర్వాత వయసు రీత్యా ఆయనకు వచ్చిన బాధ్యత రీత్యా మిగిలి చేసిన సినిమా తర్వాత ఎందుకంటే ఆయన రకరకాల ప్రయోగాలకి నాంది పలికాడు అనమాట. ఛత్రపతి శివాజీ చేయలేకపోవడం మన దురదృష్టం ఆయన దురదృష్టం ఆగిపోయింది. కానీ ఆయనకి ఎందుకంటే మనం చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ చెప్పండి. డేరింగ్ అండ్ డాషింగ్ అన్నాం నిజంగా. అంటే ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో కొత్తవి తీసుకురావడం అనేది అక్కడే తెలుస్తుంది. టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఇప్పుడు సినీ కళాకారుల్ని ఇలా చూస్తారబ్బా అనే ఉద్దేశంతో వచ్చిన ఆయనలా లేదు. సినిమాకి ఏదో చెయ్యాలి, కొత్తదనం తీసుకురావాలి, వాళ్ళు చేయడం ఏంటి మనం చేయాలని చెప్పి హాలీవుడ్లో చేసినవన్నీ ఇక్కడికి లాక్కొచ్చారు. అవన్నీ బాగుంది ఇక్కడ వరకు. బట్ ఏంటంటే మీరు అన్నారు మాట, అంటే ఆయన ఫస్ట్ వ్యక్తి, కుటుంబంలో 4 అబ్బాయిల్లో మొదటి వ్యక్తి కంటే బాధ్యతలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఆయన నేను వచ్చినట్టు నాకు నచ్చినట్టు నేను అది చేసుకుంటానంటే ఇంట్లో చచ్చినా ఒప్పుకోరు. ఎంత బలిసిన ఫ్యామిలీ అయినా ఓపెన్ గా మాట్లాడుకుంటే బాధ్యతలు తీసుకోమంటారు. నువ్వు నా వెనకాల నా బాధ్యత నా వారసత్వం నువ్వు తీసుకో అంటారు. అక్కడ ప్రెషర్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఆయన అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని ఆయన చూసి నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి అన్నారంటేనే అక్కడే లోపల ఒక గట్సీ మ్యాన్ ఉన్నాడని తెలుస్తుంది. బట్ పొలిటికల్ విషయానికి వస్తే ఆయన ఎక్కడ కూడా ఒక లోపల ఒక విప్లవకారుడు ఉండుంటే నిజంగా పొలిటికల్గా వచ్చిన తర్వాత ఆయన విప్లవకారుడిలా బిహేవ్ చేయాలి. ఆయన ఎక్కడ అగ్రెసివ్ అవ్వలేదు. చాలా పొలిటికల్కి వచ్చిన తర్వాత మాత్రం చాలా స్థితప్రజ్ఞత ఉంది ఆయనకి. ఒక పార్టీ కన్నా అనుకున్న తర్వాత వేరే పార్టీకి ఎప్పుడు ఆయన సపోర్ట్ చేయలేదు. వేరే ఎంతమంది వచ్చినా కూడా అదే పార్టీకి ఉన్నారు, లేదంటే మౌనంగా ఉండేవారు. విజయ నిర్మల గారు పోటీ చేసినప్పుడు కూడా ఆవిడని గెలిపించడానికి కూడా ఎప్పుడు చెప్పలేదంట ఆయన. సో ఇది విన్నాను అనమాట. అంటే ఈ 2 కాంట్రడిక్షన్లు ఎలాగ 2 కాంట్రాస్ట్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఒకవైపు ఏమో ఆయన విప్లవకారుడు, లోపల ఒక గట్సీ మ్యాన్ ఉన్నాడు, అతను విప్లవకారుడు లాంటిడని. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం పొలిటికల్ గా మాత్రం ఆయన ఎజెండా ఎక్కడ బయటికి తీయలేదు. అలా చాలా స్థిరత్వం, ఒక స్థితప్రజ్ఞత కనిపించింది. ఏంటంటారు ఈ రెండింటికి? అంటే కృష్ణ గారి ఈ స్థిరత్వం, స్థితప్రజ్ఞత ముందు ఆయన మనస్తత్వం అలాంటిది అనమాట. పసిబాలుడు మనస్తత్వం. ఇప్పుడు తిడతాడు, మళ్ళీ వెంటనే మర్చిపోయి ఆ ఫ్రెండ్ని ఆడతాడు, వాడితో కలిసి ఆడతాడు, ఇంటికి కోపంగా వచ్చేసిన ఆ పరిస్థితి వాడిన తరం ఒక మనస్తత్వంలో ఆయనకు ఉందన్నమాట. వివాదాలకి ఆయన మనసులో ప్లేస్ లేదు, విజయాలు సాధించడంలోనే ఉంది తప్పితే ఒక స్థిర నిశ్చయం తీసుకున్న తర్వాత ఆయన ఊగిసలాడే తత్వం ఆయనలో లేదు. పరాజయమా అపజయమా పెడితే అటు రాజకీయాలు ఇటు సినిమాలు తీసుకున్నా కూడా సినిమాలు ఫ్లాప్ అవుతాయి డెఫినెట్గా. 340 సినిమాలు అంటే 70 to 75% సక్సెస్ రేటే ఉంది. కానీ ఆయన ఎప్పుడూ కూడా చాలా ఓపెన్గా, ఎందుకంటే ఆయనలో ఇప్పుడు మనలో ఉన్నట్టు దోష గుణాలు మనకు తెలిస్తే కరెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంతే చేయగలని చెప్తే నేను అక్కినేని నాగేశ్వరరావు గారు అంత దేవదాస్ చేయలేకపోవచ్చు, ఎన్టీ రామారావు గారు అంత కృష్ణుడి పాత్ర చేయలేకపోవచ్చు అనేది తెలుసు. దర్శకులతో కూడా నా మీద ఏం పండుతుందో అది చేయండి అయ్యా అనేవాటి. ఇంతకన్నా నాకు రాదు ఎవరు చెప్తారు? ఒక సినిమా హిట్ అవుతుంది, నేను పెద్ద చాలా ఇది తోప అని మాట్లాడే ప్రపంచం ఇది. అప్పుడైనా ఇప్పుడైనా సరే నా మీద ఏదో ఉంటే చేయండి, నా పక్కన అంటే ఆయన డైరెక్ట్ అప్పటికి ఇప్పటికి కొంచెం ప్రజలంటే ఎవరు దాంట్లో వేలు ఎట్టేవాడు కాదు. ఇప్పుడు ఆదురు సుబ్బారావు గారు చెప్తే ఆయన చెప్పిన మాట విని చేసేద్దాం, బాబు గారు చెప్తే బాబు గారు అయ్యి బాబాయ్ మీరు ఒప్పండి. ఎదురు వ్యక్తి గొప్పతనం ఎంతో అంత ఇచ్చేయడం తప్పితే అహంభావం బ్యాషిజం లేని హీరో ఎవరైనా ఉంటే ఇంకా వెతికితే పెద్దవాళ్ళలో కూడా మనం చెప్పిన ఎన్టీ రామారావు వాళ్ళ పట్టు ఉండే, కానీ ఈయనకి పట్టుదల ఉంది కానీ పట్టు లేదు, పట్టు లేవు. నేను పట్టిందే కుందేలు 3 కాళ్ళు ఆ టైప్ తత్వం లేదు. ఒక కంప్లీట్ మ్యాన్ అని చెప్పాలి. స్థిరత్వం కాదు. ఈయనకి శత్రుత్వం అవతల వాడి నుంచి ఏదైనా రావాలి తప్పితే ఈయన అజాత శత్రువే. ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గర పనిచేసే ఆయనకి టీ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా మా కృష్ణ గారు మా దైవం అన్నట్టుగా భావించే పరిస్థితిలో ఉండేది ఆయనకి. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమి ఇది కావాలి స్టార్డమ్ అని కోరికలే ఆయనకి. మన కర్మని చేసుకుందాం అంటే భగవద్గీతలో ఆ కృష్ణుడు తప్పేడు తత్వం అంటే ప్రయత్నం ఇది ఫలితం అది ఆ సిద్ధాంతాలు పూర్తిగా నమ్మినట్టున్నాడు. ఇంకోటి రాజకీయాల్లో కూడా చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మొట్టమొదటి నుంచి కూడా
అప్పుడు నేను లేవు, కాంగ్రెస్ వచ్చింది తర్వాత ఏదో చైతన్యం కోసమని ఈయన చైతన్య రథం ఎక్కి తెలుగుదేశం వచ్చింది తప్పితే మొట్టమొదటి కాంగ్రెస్ అది టోటల్గా స్వీపింగ్లో ఉండేది కాబట్టి కాంగ్రెస్ భావజాలంతో ఉంది. ఇండియన్ కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళ టైంలో 1930 నుంచి ఎప్పటి నుంచో ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఒకటే మొత్తం మీద. తర్వాత జనతా పార్టీ 77 రావడం, తర్వాత బీజేపీగా కన్వర్ట్ అవ్వడం, తర్వాత మన 83లో అలాగా ఈ ఎన్టీ రామారావు రావడం, ఈ రకంగా జరిగింది. వాళ్ళ కుటుంబం మొత్తం ఏంటంటే రాజకీయాల పరంగా చూస్తే కాంగ్రెస్ని అభిమానించే వ్యక్తులని చెప్పుకోవాలి. తర్వాత ఈ చాలామంది ఏంటంటే అక్కడ తమిళనాడులో కానీ ఎక్కడ కానీ మన సినిమా వాళ్ళు అక్కడ ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి చేయడం, ఇక్కడ మన ఎన్టీ రామారావు గారు చేయడం చాలా గొప్పతనం. ఈరోజు మనం మాట్లాడచ్చు, మళ్ళీ ఇందాక చెప్తాను మీకు కాంట్రవర్సీ కాదంటే మామూలుగా ఈ కమ్యూనిటీ పరంగా ప్రతి దాంట్లో మేము కమ్మ మేము కాపు అటువంటి భావాలు ఇండస్ట్రీలో చాలా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా హీరోల పట్ల వాళ్ళ అభిమానులు కూడా ఆ టైపు చేసే ఉంటాయి. అది కమ్మవారి గుత్తాధిపత్యం నడుస్తున్న రోజులు అయినప్పటికీ ఈయన కమ్మవారి చెందిన ఆయన క్యాస్ట్ గురించి ఎప్పుడు మాట్లాడలే, ఎవరి దగ్గర మాట్లాడలేదు. ఈ ఈజ్ బిలాంగ్స్ టు కమ్మ అని కూడా చాలా మందికి తెలియకపోవచ్చు కూడా నేను అనుకోవడం. మిగిలిన వాళ్ళంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం పెట్టినా లేకపోతే నాగేశ్వరరావు గారి తరపున ఆయన కోటలో కూడా మేం కమ్మ కులస్తులం అనే ఒక ఆనందం లేదా ఏదో ఉండేది వాళ్ళకి. ఈయన దగ్గర అసలు ఎప్పుడు కూడా ఆ భావజాలం ఎప్పుడు ప్రదర్శించలే. వాళ్ళ తలుగా కొన్ని చోట్ల ఎలా ఉంటాయంటే వాళ్ళ సంబంధించి ఆ కమ్మ డైరెక్టర్కి ఇవ్వాలి, పలాని ఇంకోళ్ళకి ఇవ్వాలి, ఇవి కూడా ఉన్నాయి. ఈయన దగ్గర అదేం లేదు. వాళ్ళు ఎవరైనా ప్రతిభావంతులు అయ్యి నన్ను ఎంపిక చేసుకుంటే నేను వాళ్ళకి సినిమా చేసి పెడతాను. కే విశ్వనాథ్ గారి దర్శకత్వంలో చేశారు, అలాగే బాపు గారు, వాళ్ళిద్దరు బ్రాహ్మిన్స్. నాకు అలాంటి ఫీలింగ్స్ లేవన్నాడు ఆయన ఒకటే మాట. కేసీఆర్ దాసు, మీరు నన్ను ఎంపిక చేసుకుని మీరు బాగా ప్రతిభావంతులు అయితే నేను చేయగలిగితే మీ పాత్రకి 100%. కొన్ని విషయాలు చాలా అంటే ఆయన ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్, ఓపెన్ మైండ్, ఓపెన్ బుక్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే, తెరిచిన పుస్తకం ఆయన. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సినిమా కథలు నా మీద పండవు, ఈ కథ నాకు అనుకుంటే ఆయన చేయడానికి ఏదో బలవంతంగా నాకు ఏదో డబ్బులు ఇస్తున్నారు, రెమ్యునరేషన్ మంచిగా అని కాకుండా పలానా సినిమా వాళ్ళకి ఇవ్వండి, మనకి చాలామంది తెలిసి ఉండదు తెలియవచ్చు. అలాగే ఖైదీ సినిమా ఈ కొత్త కుర్రాడు వస్తున్నాడు చిరంజీవి గారికి ఇవ్వండి అని చెప్పాడు ఆయన. ఆ చిరంజీవి స్టార్డమ్ కదా లైఫ్ టర్నింగ్ పాయింటే ఒక చిరంజీవి ఈరోజు మనకు ఉన్నాడు అంటే ఆ ఖైదీ సినిమా. ఆ సినిమా ఈయన నాకన్నా అబ్బాయి ఎవరు చెప్తారు ఉంచండి డేట్లు చూసి ఇస్తామని. అని డేట్లు ఇవ్వడానికి ఈయన 365 days 3 షిఫ్ట్లు పనిచేస్తున్న వ్యక్తి ఈయన. సినిమా ఫ్లాప్తో ఈయనకి ఏం సంబంధం లేదు. ఈయన గురించి అలా లైన్లో ఎందుకంటే ప్రొడ్యూసర్స్ హీరో అనుకున్నాం కదా, ఇప్పటిలాగా ఒకేసారి 18 కోట్లు 36 కోట్లు లేదా తెలంగాణ ఇస్తావా నైజాం ఇస్తావా అది లేదు ఈయన దగ్గర. మిగిలిన అప్పుడున్న హీరోలతో పోల్చుకున్నా కూడా లేదు. నాకు సినిమాలు ఎక్కువ చేసేసి నేను ఏదో మూటకట్టుకు వెళ్ళిపోవాలి ఆ తాపత్రయం. సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా ఇండస్ట్రీ నాకు ఈ స్టార్డమ్ ఇచ్చింది కానీ దీనికే చెయ్యాలనే ఆ తాపత్రయం తప్పితే జనానికి ఏమాత్రం వినోదం. ఎందుకంటే ఆయనతో ఉండే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆయన వెళ్ళిపోయినా కూడా మహానుభావుడు చాలా గొప్ప విషయాలు ఏంటంటే ఆయనతో పనిచేసే కో ఆర్టిస్టులు కానీ డైరెక్టర్స్ కానీ, డైరెక్టర్లు ఏమనుకున్నారట మా డైరెక్టర్స్ హీరో ఒకటి దొరికాడు చాలు. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా హీరో అంటే అది పెద్ద తెరవేల్పు అంటాం కదా, ఆ తెరవేల్పులు ఉంటారు. వాళ్ళు చెప్పినట్టే డైరెక్టర్ వాళ్ళు వేలు పెడతారు, కాళ్ళు పెడతారు, అన్నీ పెడతారు మామూలుగా అయితే నార్మల్ ప్రాక్టీస్లో. అయినప్పటికీ ఈయన అదేం లేదు, మీరు ఏం చేస్తారు, మీకు ఎన్ని డేట్స్ కావాలి చేయండి, ఒకటి కంప్లీట్ ఎప్పుడు పెట్టుకుంటారో చెప్పండి, నాకు ఇబ్బంది ఏం లేదు, నేను 7 తర్వాత రాను, నైట్ డ్రెస్ వేసుకుంటూ రాను, విగ్గు పెట్టుకుంటే లేను, మనకు ఆయన ఉండే ఇబ్బంది ఆయన కూడా అవేమీ లేవు. ఇంకోటి ఏంటంటే కుటుంబ విలువలకి ఇందాక మన మాట వచ్చింది, మనం మాట్లాడుకోలేదు కానీ అత్యంత ప్రాముఖ్యత తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా, ఆ వీరరాఘవ గారికి నాగరత్నం గారికి కూడా ఆయన చాలా ఆప్యాయంగా ఉండేది. ఇంకో చాలా ఇన్ని షిఫ్ట్లు చేసిన నేను విన్నది ఏంటంటే శని ఆదివారాల్లో ఈ పిల్లలందరికీ ఆయన టైం ఇవ్వాలి కంపల్సరీ, అవి కూడా కాల్ షీట్. అదే ముఖ్యమైన నమ్మిన హీరోల్లో ఆయన ఒకడు. మిగిలిన నాగేశ్వరరావు గారు కానీ ఎన్టీ రామారావు కూడా ఆయన టైం అంతా వాళ్ళు వేస్ట్ చేసుకున్నారు, పిల్లలకి అంత మాత్రం ఇవ్వలేదని చెప్పి చెప్తారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ అంటే మేనరికం జరిగింది ఆ రోజుల్లో ఉండే పరిస్థితులు బట్టి. మేనరికంగా మేనమ్మ కూతుర్ని ఎవరిని ఈయన పెళ్లి చేశారు, ఇందిరాదేవి గారు. ఇష్టమా కష్టం కాదు, వాళ్ళతోనే ఇప్పుడు మగపిల్లలిద్దరు 3 ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత మరి భగవంతుడు రాత ఎలా ఉందో ఆ సినిమాలోకి వచ్చి విజయ నిర్మల గారితో అనుబంధం పెరిగి పెళ్లి చేసుకుని, విజయ నిర్మల గారి ఇష్టం మీద ఈయన చూస్తే అందరూ ఇష్టపడేవారు, అదేం పెద్ద విషయం కాదు, ఈయన శోభన్ బాబు అందగాళ్లే చూసేవారు. కానీ మనకి ఎక్కడా కూడా నేను చదివేది చూశాను ఈ విషయం. మామూలుగా అయితే ఒక డైవర్స్ చేసుకోవాలి, ఇప్పుడు మన నాగ చైతన్య సంబంధ డైవర్స్ చేసుకోవాలి, ఇలా ఇంకా కొన్ని విన్నాం మనం. ఈయన ఆ 2 ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేశారు, ఇద్దరిని సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నట్టుగానే కనపడుతుంది. అఫ్కోర్స్ విజయనర్మ గారికి భర్త వదిలేశారు, ఆ రోజుల్లో సంచలనమే కదా, భార్యను వదిలేయడమే ఆ కమ్యూనిటీ పరంగా కానీ ప్రజలకు కూడా హీరో పర్సనల్ లైఫ్ చూస్తారు కాబట్టి అది ప్రాబ్లం హీరోకి.
ఇమేజ్కి అంత ఇమేజ్ ఉన్న వ్యక్తులకి ఎన్నో అంటే అద్భుతమైన సినిమాలు, సందేశాత్మక చిత్రాలు తీసాడు ఈ పెద్ద మనిషి. కుటుంబ సినిమాలు మొత్తం చేశాడు. అలాంటి విషయంలో మరి ఆ ఇందిరాదేవిని వదిలేశాడు, అన్యాయం చేసాడు అనేట్టు కాకుండా అటువంటి అపకీర్తి లేకుండా ఆయన జీవిత చివరి క్షణం వరకు మామూలుగా ఈ పిల్లలు కూడా కక్ష కట్టేయాలి. మామూలుగా అయితే ఘర్షణ సినిమాలలాగా ఇద్దరు భార్యలు ఉంటే ఈ రోజుల్లో, అదే కాకుండా ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఎన్నో వచ్చాడు, ప్రభుత్వం కూడా ఏమీ అబ్జెక్షన్ చేయలేదు. అలా జరిగింది. నేను ఒక్కడే కేసులో నేను చూశాను. అదే మీరు అన్న డేరింగ్ అండ్ డాషింగ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. విజయ నిర్మల్ గారిని అంత ప్రేమగా చూశాడు. అన్నాడు ఏదో టెంటెంలు అయిపోయి అదేదో యంగ్ వయసు అయిపోయింది, యవన అయిపోయింది కదా, చివరి దాని దాకా క్షణం దాకా కూడా ఆయన ఉన్నంతకాలం ఆ విజయ నిర్మల్ గారికి ఆవిడతో ఉన్నా చేశారు. ఎందుకంటే వాళ్ళ మధ్య ప్రొఫెషనల్ అనుబంధం, ఇది ఫ్యామిలీ అనుబంధం అనుకోవచ్చు. రమేష్ బాబు గారి, మహేష్ బాబు కానీ ఏ విధంగానే తండ్రిని ఇప్పటిదాకా ఎక్కడ కూడా వాళ్ళు దూషించినట్టు, మా అమ్మకి అన్యాయం జరిగినట్టు ఎక్కడ జరగలే. అంటే ఆ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారా ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో? ఆ వదిలేసారు. ఇప్పుడు కమల్ హాసన్ సారిని వదిలేసారు, ఇంకో వాడిని ఇస్తున్నది ఎవరినో చేసుకుంటారా? వాడిని ఉంటుంది ఖచ్చితంగా. ఆ పిల్లల్లో కూడా చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉంటాయి. కొంతమంది స్టిక్ అయిపోయి అక్కడ రజనీకాంత్ గారే, ఇక్కడ చిరంజీవి ఒకే భార్య ఉన్నా కానీ సినిమా ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు కూడా అటువంటి. అలాగే మనం వింటే ఈ విజయ నిర్మల్ గారిని ఓపెన్గా స్టాట్యూటరీగా చేసుకున్నాడు తప్పితే పెళ్ళి ఏదో గుళ్ళో ఈ అక్రమ సంబంధాలు ఉంటాయి మామూలుగా పక్క హీరోలతో, ఏదో సంబంధం, దాని పేరు అక్రమ సంబంధం ఏదో. ఈయనకి అటువంటివి ఏం లేదు. 48 సినిమాలు కలిసి చేసేట. నిజంగా హైయెస్ట్ రికార్డ్. అసలు ఇది హైయెస్ట్ రికార్డ్ ఇండస్ట్రీలో, హైయెస్ట్ రికార్డ్. ఆయన 348 సినిమాలు చేశారు. అలాగే ఆవిడ ఎక్కువ డైరెక్ట్ చేసిన సినిమాలో కూడా ఈయన హీరో. వాళ్ళిద్దరు కూడా నిజంగా చెప్పాలంటే ఒక పవిత్ర బంధంలాగా గడిచింది. దానివల్ల అంటే ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన పర్సనల్ గా రిలేషన్ ఏర్పడింది, వీళ్ళు భార్యాభర్తలు అయ్యారు కాబట్టి దానివల్ల ఈ 48 అంటే ముందే రిలేషన్ ఫస్ట్ సినిమా నుంచే ఏర్పడవచ్చు మేబీ వాళ్ళిద్దరి మధ్యన ఒక అన్యోన్యత. దానివల్ల 48 సినిమాలు వచ్చినాయి అంటారా, లేదు ఆ రిజల్ట్ నిజంగానే వాళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ చాలా అద్భుతమైన పేరు అంటారా? అంటే అద్భుతమైన పేరు అనే కాదు, దంపతులుగా అద్భుతం అని చెప్పాలి, ప్రొఫెషనల్గా అద్భుతమైన టెక్నీషియన్స్ ఇద్దరు అనిపించుకోవాలి. ఆ టెక్నీషియన్ ఎందుకంటే ఆ సినిమా కెమిస్ట్రీ పరంగా చూస్తే ఆయన శ్రీదేవి ఒక అద్భుతమైన కెమిస్ట్రీ. పోటీ పెడితే జయప్రద ఆయన ఒక అద్భుతం. అంటే విజయ నిర్మల్ గారితో ఎక్కువగా చేయడం, ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి రావడం జరిగింది. తర్వాత జయప్రదతో ఒక 47 సినిమాలు, దగ్గర 45 సినిమాలు ఎంతో శ్రీదేవితో కూడా ఉన్నాయి. అవి తక్కువ కాదు, వెరీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ ఊరికి మొనగాడు కానీ ఇలాంటి కొన్ని సినిమాలు, కిరాయి కోడిగాడు కానీ ఇలా చూస్తే పోటాపోటీగా ఉంటారు. వాళ్ళ అందంలో కానీ మిగిలిన గ్లామర్ పరంగా కానీ వాళ్ళ కెమిస్ట్రీ కానీ తెర మీద చాలా బాగుంటుంది. ఒక జయప్రద, కొన్నిట్లో జయప్రద వీళ్ళిద్దరు ఉండడం కూడా జరిగింది. అవి చాలా అందమైన పేర్లు. తెరపైన చూస్తే ఈ సినిమాలు విజయ నిర్మల్ గారు డైరెక్టర్ కూడా అవడం వల్ల ఆవిడ గిన్నీస్ రికార్డులో కూడా ఎక్కింది కదా. ప్రొఫెషనల్గా బంధం కోసం ఒక మేల్ అండ్ ఫీమేల్ కలిసినట్టు ఉంటుంది. కానీ మిగిలిన విషయాలు చూస్తే ఈ తెర మీద ఆవిడకి ఆ తెర మీద కనపడాలకన్నా డైరెక్ట్ చేయాలి, మంచి సినిమాలు ఇవ్వాలన్న కోరిక కూడా విజయ నిర్మల్ గారు కూడా నెంబర్ 1 ప్రొఫెషనల్ అనమాట. ప్రొఫెషనలిజంలో వాళ్ళ మాస్టర్స్. ఆ ప్రొఫెషనలిజం, ఆ క్వాలిటీస్ నచ్చడం వల్ల తప్పితే వేరే రకంగా మనం అనుకోవడం లేదు. తెర మీద అయితే మటుకు ఈయన పక్కన నిజం కూడా ఎంత అందగత్తులు ఉన్నా కూడా ఈయన చాలా అందగాడు కాబట్టి చాలా నిజమైన పేరు చూడాలి. ఏంటంటే మామూలుగా ఏంటంటే చాలామంది అంటారు కంటిన్యూస్గా డైలాగులు చెప్పేస్తారు తప్పితే ఇంకేముంది, ఇది వచ్చా అది వచ్చా అని. మరి అన్నీ లేకపోతే జనాలకు అంత ఎందుకు నచ్చుతుంది ఒకటి. రెండోది, ఒక ప్రతిభతో పాటు క్రమశిక్షణ ఉండాలి, యాటిట్యూడ్ ఉండకూడదు. అప్పుడు ప్రతిభకు సంబంధం లేదనట నిరూపించిన వ్యక్తి కూడా ఎవరైనా ఉంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్పాలన్నమాట. సార్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అందగాడు అనే టాపిక్ వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈయన కుటుంబ కథా చిత్రాల వైపు ఎక్కువ వెళ్ళలేదు. ఈయన అన్ని ప్రయోగాలు, కొత్త రకాలన్నీ, అన్ని పుంతలు తొక్కేశారు ఈయన. అవును. ఈవెన్ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు కూడా దేనికది స్టిక్ ఆన్ అయ్యారు. రామారావు గారు ఎక్కువగా పౌరాణిక వైపు ఎక్కువ ఆయన మొగ్గు చూపేవారు. ఈయన మొత్తం రొమాంటిక్ హీరో, మొత్తం ఏఎన్ఆర్ గారు కంప్లీట్ ఒక రొమాంటిక్ హీరో. శోభన్ బాబు గారి విషయానికి వస్తే ఇప్పటికీ అంటే ఇండస్ట్రీలో అందగాడు అని అంటారు, ఎందుకంటే ఆయన కుటుంబ కథా చిత్రాలు ఎక్కువ తీయడం వల్ల. నార్మల్ గా కంపేర్ చేసి ఫోటోలు పక్కన పెట్టి ఈయన అందంగా ఉంటాడు అని ఎవరు కంపేర్ చేయరు. ఇండస్ట్రీకి అందగాడని ఎందుకంటారంటే ఆయన మొత్తం కుటుంబ కథా చిత్రాలు. దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూసేవారు, మహిళలు, హౌస్ వైఫ్లు ఎక్కువ ఇష్టపడేవారు శోభన్ బాబు గారు. కృష్ణ గారి విషయంలో అది తక్కువ. అంటే మామూలుగా ఒక హీరోగా ఇమేజ్, ఆయన ఫాలోయింగ్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎలా ఉందో అలా ఉండేది తప్ప, ఇప్పుడైతే అమ్మాయిలందరూ ఇష్టపడుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అప్పుడు కృష్ణ గారికి ఆ రేంజ్ లో ఆ ఫాలోయింగ్ ఉండేది కాదు అని నేను విన్నాను. అది దాని అంటే ఫాలోయింగ్ అంటే ఆయనకి శోభన్ బాబు గారితో చూస్తే సినిమా ఇండస్ట్రీ ప్రకారంగా మంచి నటుడు, అందగాడు. ఈ కంపారిజన్ కూడా అందం గురించి వీళ్ళిద్దరి మధ్య కంపేర్ చేయలేదు, ఎందుకంటే కృష్ణ గారు కూడా అందగారే. కాకపోతే ఈ ఒక సెల్ఫిష్ ధోరణిలో వెళ్ళిపోయాడు శోభన్ బాబు. సినిమా ఇండస్ట్రీకి ఏమి ఇచ్చాడంటే ఇప్పుడు మనం చెప్పుకోవడం లేదు.
అంటే పోయిన వాళ్ళంతా మంచి వాళ్ళే కాబట్టి వాళ్ళ గురించి మనం ఆ అభిప్రాయం, ఆయన ఎంత నటన, ఆయన ఏం చేయాలి, ఆయన ఆస్తులు పెంచడానికి ఎలాగా, కుటుంబ జీవన విధానం ఎలాగా, ఆయన దాని మీదే చేశారు. కానీ ఈయన చేసినటువంటి రంగాల్లో కానీ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కృష్ణ గారికి మధ్య కొంత సారూప్యాలు ఉంటాయి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు మన సోహన్ బాబు గారికి వచ్చి సినిమాలో మంచి నటులు మాత్రమే తప్పితే మంచి హీరోలు అందగాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు హీరోయిన్తో చేసిన సినిమా నాగేశ్వర గారు కూడా ఉన్నారు ఈయన ముందు. నాగేశ్వర గారి దసరా బుల్లో లాంటి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అబ్బా తెగ నటించేసేటంటగా ఉన్నాయి. మనకి ప్రేమాభిషేకంలో జయసుధ, అలాగే మ్యాక్సిన్ జయప్రద, జయసుధ శ్రీదేవి, ప్రేమాభిషేకం, అవన్నీ ఇద్దరు హీరోలు దాంట్లోనూ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రలు చేయడం రాయడంలో కూడా ప్రత్యేక దృష్టి ఉంటుంది. స్వామిబాబు గారితో కూడా చూడొచ్చు. అయితే ఈయన బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యం, సినిమా పరిశ్రమ బాగుండాలనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఆ నిజమైన. ఇప్పుడు మనం ఈరోజు ఫస్ట్ మాట్లాడుకుంటున్నామంటే మన ఇదే స్టూడియోలో తెరవని కథలో మన శోభన్ బాబు గారి గురించి మనం చర్చించుకోలేదు. ఆయన తక్కువ నేను అట్లే, ఆయన కూల్గా ఒక ఉద్యోగిలాగా చేసుకుంటూ వెళుతూ ఒక చోట ఆగిపోయాడు. ఆయన ఇండస్ట్రీకి ఏమి ఇచ్చారు? ఒక స్టూడియో కట్టారా? ఒక సినిమా చేసి నిర్మించి ఏదైనా మంచి రెమ్యునేషన్ తీసుకుని మంచి మంచి సినిమాలు ఇచ్చారు మహానుభావుడు, కాదనేది ఏం లేదు. మీరు అన్నట్టుగా శివకృష్ణగా అందగాడు, పెర్ఫార్మరు, అద్భుతమే. కానీ ఇండస్ట్రీకి మనం మాట్లాడుకున్న దాంట్లో తెర వెనక తెంకదేంటి, తెర ముందైనా సరే పరిశ్రమకి ఏమి ఇచ్చారు, ప్రజలకు ఏమి ఇచ్చాడు? ఏలూరు ఆయన సిఆర్ రెడ్డిగా చదివాడు కాబట్టి ఏలూరులో ఎంపీగా నిలబడి కాంగ్రెస్ పక్షాన ఆ రోజుల్లో తెలుగుదేశంలో ఉండగానే విజయం చేసి ఆ ఏలూరుకి ఇంత చేసిన ఘనత అయింది. అలాగే ఏం చేశారు, తిరిగి ఇండస్ట్రీకి ఏమి ఇచ్చారు అనే పాయింట్ చూస్తే నా దృష్టిలో ముఖ్యంగా మన ఇందులో వివాదానికి తావులేదు. కానీ శోభన్ బాబు గారి కానీ ఈయన అంతఃసౌందర్యవంతుడు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మీరు అన్నమాట ఇప్పుడు అదే శోభన్ బాబు గారి కంటే కూడా అంతర్ సౌందర్యం ఎక్కువ అని అన్నారు. అంటే శ్రీమంతుడు సినిమాలో ఉంటుంది డైలాగ్, యూఆర్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ అని చెప్పి. ఇన్ అండ్ అవుట్ నిజం, ఆ మాట అసలు ఈయనకి రాయాలి. అప్పుడు మరి ఆయన సినిమాలు నాకు తెలియదు కానీ ఇన్ అండ్ అవుట్ అని రాజలేదు తెలియదు. కానీ కృష్ణ గారు సినిమాల్లోకి రాకముందు ఈవెన్ మీరు అన్న దేవదాస్ సన్మానం ఆ ఇన్స్పిరేషన్ కంటే ముందు ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అని విన్నాను. మరి ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అయినప్పుడు ఆయన అభిమానించే హీరోకి యాంటీకి ఎందుకు వెళ్ళారనేది ఇప్పటికీ క్వశ్చన్. ఎవరో చెప్పలేదు. అంటే ఇష్టం వేరు, అభిమానం వేరు, అలాగే ఆయన రియల్ ప్రొఫెషనల్గా వేరు. మన ఇన్స్పైర్ చెందిన వాళ్ళ మీద కూడా మనం ఒకసారి పోటీగా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒకటి నిజంగా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు సినిమాలు చూసి పెరిగాడు. ఎన్టీ రామారావు తర్వాత తరానికి చెందినవాడు, కానీ ఆయన ఇదని మనం అనలేం కరెక్ట్గా చెప్పాలంటే. అయితే ఇక్కడ వచ్చిన విశేషం ఏంటంటే ఆయన పాతాళ భైరవి సినిమా చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారి వీరాభిమానిగా మారారు అని చెప్పి మనం చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో సినిమా వాళ్ళు, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో సినిమా ప్రియులు, అలాగే ఇవన్నీ ఒక పద్ధతిలో ఉంటారు. ఆ రకంగా చూసినా కూడా అప్పుడులో ఎన్టీ రామారావు గారికి ఈయన ఒక అభిమాని. మరి అదే మాటలో చెప్పాలి అంటే ఈ మాట చెప్పాక మీరు అడిగిన ప్రశ్న చెప్తా. ఏంటి మనకి మీ ఫేవరెట్ స్టార్ ఎవరని చెప్పి నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన ఓపెన్గా చెప్పారు నా కృష్ణ ఫేవరెట్ అని చెప్పాడు. చాలా సందర్భాలు తర్వాత మాటలు అవసరం లేకపోయి వీళ్ళంతా వచ్చిన తర్వాత ఆయన చెప్పిన కృష్ణ సినిమాలో కృష్ణ గూఢచారి 116 ఇలాంటి సినిమాలు నేను చూసాను, చాలా ఇష్టపడతాను, ఆ పాటలు కానీ అవి నాకు చాలా ఇష్టం అని చెప్పి కృష్ణ గారు చెప్పారు. ఎన్టీ రామారావు గారు ఆయన పోయే రోజు దాకా కూడా ఆయన ఎన్టీ రామారావు అభిమానే. అంటే పర్సనల్గా ఏమి డిఫరెన్సెస్ లేవు, పాలసీ పరంగా డిఫరెన్సెస్ వచ్చాయి. ఇక్కడ చెప్పొచ్చే మాట అంటే కృష్ణ గారి ఒక గుణంలో ఏంటంటే కాంపిటేటివ్నెస్. ఇది ఎవరికైనా కాంపిటీట్ చేయాలి అంటే నువ్వు ముందు ఎవరు గొప్పవాడు ఉన్నాడో ఏం కాదు, ఆయనే గొప్పవాడు. అంటే మేరు పర్వతంలో కూడా ఢీకొంటాడు అనమాట. నేను కొట్టగలనా కొట్టలేనా అనేది ఆయనకి లేదు. అది ఆయన ఒక్కనట్టు ఇన్బిల్ట్ క్వాలిటీ అది. నేను అంటే ఎలాగంటే నాగేశ్వరరావు గారు ఇందాక చెప్పాను, దేవదాస్ సింగ్ చేయలేదా, ఇంకా చేయలే. సినిమాలో కూడా మరి అలా చెప్పినప్పుడు మల్టీ స్టార్ సినిమాలకి రూపకల్పన చేసిన వాడు ఈయనే. అదే ఎన్టీ రామారావు గారితో కలిసి యాక్ట్ చేశాడు ఆయన, అదే ఎన్టీ రామారావు ప్రొడ్యూస్ చేశారు ఈయన కలిసి సినిమాలు. మరి ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణ గారు శోభన్ బాబుతో చేశారు, చిరంజీవితో చేశారు, కృష్ణరాజుతో చేశారు సినిమాలు. అక్కడ మరి ఏ బేవజాలు అంటే అప్పుడు నటుల్లో ఏదైనా విభేదించినా కూడా అక్కడ వరకే పరిధం. ఈయనకి చాలామంది ఈయన్ని అంటే ఈయనలో ఉండాలి, ఈయన పక్కన పెట్టిన వాళ్ళు కూడా తర్వాత అలా ఈయనతో మనం పని చేయలేకపోయాం అనే భావన ఉంది. మరి ఎన్టీ రామారావు కూడా తేడా వచ్చిందన్నప్పుడు అన్ని సినిమాలు ఎలా చేసి ఉంటారు? అందులో కూడా మ్యాక్సిమం హిట్సే. ఎందుకంటే ఆయన స్లాట్ ఆయనకు ఉంది. ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమా పరంగా కాంపిటేటర్ కాదు, యాక్టర్ పరంగా ఆయన కాంపిటేటరు ఒక రకంగా చెప్పాలంటే. నేను ఆయన అన్ని సాధించారు అని చెప్తే నేను ఎందుకు కృష్ణుడు వేషం వేయకూడదు?
ఆ టైపు థాట్ ప్రాసెసింగే తప్పితే లేదు. ఇక రాజకీయాల్లో వచ్చి ఈయన కాంగ్రెస్ పక్షపాతం, కాంగ్రెస్ క్యారెక్టర్తో ఏదో మొత్తం మీద కాబట్టి అప్పుడు ఈ రకమైనటువంటి తెలుగుదేశం పాలసీస్ వాటిని కాంగ్రెస్ విభేదించినప్పుడు ఈయనకున్న అస్త్రం ఏంటి? మీడియా, సినిమా. అక్కడ ఈ సినిమా పరంగా పెట్టుకుని ఆయన చేస్తున్న పనులు ఖండించాలనే ఉద్దేశంతో కొన్ని సినిమాలు చేయడం, దానివల్ల వీళ్ళ మధ్య బాగా డిఫరెన్స్ ఉందనే ఒక డిఫరెన్స్ ఉందని నా పిలిపే ప్రపంచం, సాహసమైన ఊపిరి అంటే ఈ ఎన్టీ రామారావు గారు పాత్రలు పెట్టి డైరెక్ట్గా ఓపెన్గానే స్టేట్మెంట్గా. అయితే తర్వాత సభల్లో ఎక్కడ కలిసి ఆయన మీద నాకేముంటుంది, ఈయనకి ఆయన మీద లేదు, ఆయనకి ఈయన మీద లేదు. పాలసీ పరంగా డిఫరెన్స్ ఇప్పుడైనా కూడా ప్రొఫెషనల్ పరంగా డిఫరెన్సెస్ ఏం లేవు. ఆ జనాలందరినీ చక్కగా చూడాలి, ఆ తెలుగు ప్రజల్ని మనకి ఈ స్థానం ఇచ్చారని చెప్పి ఎదురుగా ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ సామాజిక బాధ్యత ఉండేవారు. ఇండస్ట్రీలో కూడా వాళ్ళు ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం అలాంటివి ఏమీ లేవు. ఎన్టీ రామారావు గారిని ఒక మాట కూడా ఈయన అన్నింటి ఎదుర దివిసీ ఉప్పున అలాంటి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు కొంచెం ముందు పెద్ద ఆయన కాబట్టి జోలి పెట్టినప్పుడు ఈయన కూడా వెనకాలే ఉండేవాడు. ఈవెన్ తర్వాత అల్లూరి సీతారామరాజు స్పెషల్ షో ఆయన కోసం వేసినట్టున్నారు కదా 100%. ఎందుకంటే పాప ఇందాక ఛత్రపతి శివాజీ ఈయన జీవితంలో ఎలా అవ్వలేదు, ఆయన అల్లూరి సీతారామరాజు చేద్దామని అన్ని చేసిన మహానుభావుడు, ఆయనకి అలాగే కాలేదు. ఆయన కూడా తీయడం అవ్వలేదు. ఆయన కూడా ఒక పాటలో ఏదో చంద్రకాంత్ ఏదో సినిమాలో ఒకసారి గెటప్లో కనపడి ఆయన తృప్తి పరుచుకున్న తప్పితే ఫుల్ లెంత్ చేయలే. ఈ సినిమా అంటే ఈరోజు మన తెలుగు ప్రజలకి అలాగే అల్లూరి సీతారామరాజు, మంజం వీరుడు తెలుసుకునే వాళ్ళకి ఇలాగే ఉంటాడేమో. ఇప్పుడు కృష్ణ గారు అంటే అల్లూరి సీతారామరాజు, ఆయనేమో అల్లూరి సీతారామరాజు ఇలాగే ఉంటాడు. ఎందుకంటే తర్వాత ఎవరు అటెంప్ట్ చేయలేదు, తర్వాత ఎవరు కూడా ఆ పాత్రని అటెంప్ట్ చేసిన ఇది లేదు. ఎందుకంటే అంతలాగా అలాగా అయిపోయాడు. మనకి కృష్ణ గారి గురించి కొన్ని గుర్తొస్తాయంటే ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు ఇందాక మీరు చెప్పారు కదా, ఆయన జేమ్స్ బాండ్ సినిమాలు, గూఢచారి 116, అది కౌబాయ్ వచ్చేసి మోసగాళ్ళకి మోసుకోవడం, ఆ కైండ్ ఆఫ్ మూవీస్. ఆ తర్వాత కూడా ఈ కొదమసింహాని చిరంజీవి గారు ఈయన ఏదో టక్కర దొంగని ఈయన ఎవరో ఆ జోనకి వెళ్ళే అంతలాగా ఆయన ఈ జోనస్ నావే అన్నట్టుగా ఆయన ఇది డంకా భజయించేసి చెప్పాలి. కౌబాయ్ కానీ ఇంకోటి కానీ. అలాగే కూడా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఇందాక చెప్పుకున్నాం అంటే ఆయన చేసే జోనస్ ఇంకా ఆయనకే సొంతం అన్నట్టుగా. అప్పటి తరంలో నాగేశ్వరరావు గారు మరి కౌబాయ్ చేయొచ్చుగా, జేమ్స్ బాండ్ చేయొచ్చుగా, మనం ఊహించుకోలేము వాస్తవంగా చెప్పాలంటే. అలాగా వాళ్ళు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేశారా కౌబాయ్, జేమ్స్ బాండ్? మరి అంతకుముందు లేవు అవి, అసలు ఆ కథల వైపు వెళ్ళాయి కదా. అంటే వాళ్ళకి కూడా అర్థం అవుతుంది, అంటే మనం ఇన్ని డామినేట్ చేయలేం, ఆయన చాలా అందుకే అప్పటి యూత్కి అందుకే ఈ కృష్ణ గారు బాగా ఫేవర్ అయిపోయాడు. ఇంకేంటంటే ఇప్పుడు ఇంతమంది చెప్పుకుంటున్నాం కదా, ఇది మన కాంట్రవర్సీ పాయింట్ అవ్వచ్చు, తప్పేం లేదు, ఉన్నమాట చెప్పుకోవాలి. అత్యధికంగా అభిమానులు ఆయనకే, కృష్ణ గారికే. అంతకుముందు ఇటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్లు లేకపోతే అసోసియేషన్లు లేవు. అంటే వాళ్ళకి ఇంకా మంది ఇళ్లలో జనం కూడా నాగేశ్వరరావు గారిని అభిమానించేవారు, ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారిని ఆరాధించేవాడు. ఇంకా మాట్లాడితే ఆయన కృష్ణ బొమ్మ పెట్టి పూజలు కూడా చేసేవాట. కాదంటే ఫ్యాన్స్ అనే ఒక ప్రక్రియ ఏర్పడి అసోసియేషన్గా ఏర్పడింది. ఆ రోజుల్లోనే రిజిస్టర్డ్ ఫ్యాన్స్గా 2500 ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉండేవాట కృష్ణ గారికి. ఇప్పుడు మీరు చెప్పినట్టు అందగాడు శోభన్ బాబుకి, ఇంకోటి కృష్ణరాజు గారికి ఎవరికి లేరు. ఈయనకి ఆ రోజుల్లో 2500. తర్వాత జ్యోతిత్ర మోహన్ కుమార్ గారైనా ఉండేవారు, బాగా సీనియర్. ఆయన కృష్ణ గారిని బాగా ప్యాంపర్ చేసేవారు, ఎలా ఉండాలో కూడా కృష్ణ గారి గైడెన్స్ ఇచ్చేవారు, ఒక పెద్ద దిక్కులాంటి ఆయన. ఆ మోహన్ కుమార్ గారు జ్యోతిచిత్ర మ్యాగజైన్ కోసం ఒక కాంటెస్ట్ పెడితే సూపర్ స్టార్ అనే పేరుతో మన బాలీవుడ్లో మన రాజేష్ ఖన్నా సూపర్ స్టార్గా అప్పుడు వీళ్ళకి కూడా ఇక్కడ ఐడియా వచ్చినట్టుంది. ఈ జ్యోతిచిత్రం మంచి ఫేమస్, సితార కన్నా ముందు నుంచి ఉన్న ఆంధ్రజ్యోతి వాళ్ళ తాలూకా దాంట్లో పెడితే కంటిన్యూస్గా ఈయనే సూపర్ స్టార్గా ఎన్నికయ్యారట. ఆ సూపర్ స్టార్ జ్యోతి చూస్తే ఆ కూపన్ పంపించారు, ఆ టైప్ ఓటింగ్. ఇప్పుడు ఆన్లైన్ కదా, అలా చూస్తే కంటిన్యూస్గా. మరి అప్పుడు నాగేశ్వర గారు ఉన్నారు, మరి సోకాళ్ళు ఈయన ఉన్నారు, ఇంకా అందరూ పెద్ద పెద్ద హీరోలే ఉన్నారు. ఇంకా మధ్య మధ్యలో రంగనాథ్ గారు ఇలాంటి వాళ్ళు కూడా, మురళీమోహన్ గారు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ స్లాట్స్ వాళ్ళకు ఉన్నాయి. కంటిన్యూస్గా సూపర్ స్టార్ అయిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈయన. ఈ సూపర్ స్టార్ ఏ కాంటెస్ట్లో మన అలాగనే ఇదేదో మన ఏదో చేసామంటే ఈయన నిజంగా ఫ్యాన్ బేస్, అలాంటి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆయన సూపర్ స్టార్గా ఎన్నికయ్యారు. సో ఇప్పుడు కొత్త తరహా సినిమాలు కౌబాయ్, ఇప్పుడు జేమ్స్ బాండ్ లాంటి సినిమాల గురించి మాట్లాడుకున్నాం, టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈస్ట్ మన్ కలర్ ఈనాడు సార్
ఇష్టం కలర్ ఒకటి, సింహాసనం 70mm స్టీరియోఫోనిక్ ఆడియో, అదేనా సార్ ఆడియో డిటిఎస్ తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. బాగా ఐ మీన్ ఇండస్ట్రీలో ఎక్కువ ఇంపాక్ట్ చేసినవి ఏంటి సార్ ఈ టెక్నాలజీస్లో? టెక్నాలజీస్లో అంటే అసలు ఆ టెక్నాలజీని ఆయన అడాప్ట్ చేసిందే మన ఇండస్ట్రీకి. ఇది ఇందాక చెప్పే కదా, మోస ధోరణి నుంచి మోడర్న్ స్థాయికి తీసుకెళ్లిన సినిమా వ్యక్తుల్లో మన తెలుగులో ఈయన ఏం చెప్పాలన్నమాట. ఇందాక మనం చెప్తే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఉంది, దానికి ఈ కైండ్ ఆఫ్ టెక్నిక్ వాడాలి అంటే ఇప్పుడు లాగా మనం మాట్లాడితే హాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడ టెక్నీషియన్లు కెమెరామెన్లు 16 మంది తీసుకొచ్చి ఆయనకి లేదు. విఎస్ఆర్ స్వామి గారు దానికి ఆ స్కోప్ మూవీకి విఎస్ఆర్ స్వామి గారిని ఆయన పెట్టుకున్నారు సినిమా స్కోప్ మూవీకి. మరి ఇప్పుడు కూడా చూస్తే చాలా బాగుంటుంది, అది అందులో డౌట్ ఏం లేదు దానికి. అంటే వాళ్ళు ఎన్నుకున్న విధానం టెక్నీషియన్, ఈయన ఎప్పుడు కూడా ఇంకా మహేష్ బాబు గారి సినిమా కూడా హాలీవుడ్ టెక్నీషియన్లు హాలీవుడ్ యాక్ట్ చేసిన నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం మనకు అందుబాటులో ఉన్న టెక్నీషియన్ వాడి ఆ రిజల్ట్ తీసుకురావాలని ఆలోచించిన వ్యక్తుల్లో మన కృష్ణ గారు ఒకళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కోట్లు అంటే పెద్ద విలువ లేకుండా మాడకుండా అసలు అది రిస్కా కాదని ఆలోచించకుండా ఇందాక మీరు చెప్పిన సింహాసనం సినిమా ఉంటే 3.5 crores అంటే రిజల్ట్ ఎలా ఉంటుందని ఆలోచించకుండా ఇందాక చెప్పాం కదా, చేతులు కాల్చుకున్నారంటే దానికి ఆ పర్టికులర్ సినిమా గురించి చెప్పాలంటే సింహాసనం గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మన బాబు లాంటి సినిమా వాస్తవంగా చెప్పాలంటే ఒప్పుకోలేరు, కానీ ఇప్పుడు రికార్డులు అని అంటారు, కానీ ఆ రోజుల్లో క్వార్టర్ నిర్మించడం, ఆ కథాంశం తీసుకోవడం అవన్నీ తీసుకుంటే ఇప్పుడు అనుష్కలకి జయప్రద దానికి బాబులో చేసింది. ఇప్పుడు మనం కంపేర్ చేసుకోకూడదు ఆ తరం ఈ తరం, కానీ ఈ తరం కన్నా ఈ తరంలో ఇప్పుడు ఇది పెద్ద బెంచ్ మార్క్ సృష్టించింది, ఏదో కోర్టులో వచ్చింది, ఇంటర్నేషనల్ వచ్చింది అంటారు. కానీ ఆ సింహాసనం గురించి మాట్లాడుకుంటే అసలు మ్యాక్సిమం దానిలో ఉన్నటువంటి రికార్డ్స్ చూస్తే ఆ ప్రకారం తీసుకుంటే ఆయన డైరెక్షన్ చేశారు. అసలు మనకు అందుబాటులో 3.5 crores పెట్టుబడి పెడితే అసలు ప్రాక్టికల్గా 4.5 crores 5 crores ఆ రోజులో కలెక్ట్ చేసిందట ఆ సినిమా. సో ఇప్పుడు సింహాసనం సినిమాకి అంటే సరదాగా చెప్తున్నాను, అదే సినిమాకి అదే టైటిల్తో ఇప్పుడు ఆ కథ నేపథ్యం దాన్ని కొంచెం దీనిలాగా మౌల్డ్ చేసుకుని ఉండుంటే, ఎవరు ఛత్రపతి శివాజీ కథలా మౌల్డ్ చేసుకుని ఉండుంటే బాగుండేదంటారా? ఆయన కళ కూడా తీరిపోయి ఉండేది అవి లేదు, ఎందుకంటే కొన్ని అలా గుర్తుండిపోతాయి అన్నట్టుగా ఆయన అది ఒక జానపద కథ, ఆ జోనర్లో రాజరికం, ఇది అధికారం కోసం పోరాటాలు, ఇవన్నీ కథాంశంతో తయారు చేసుకున్నటువంటి కథ. ఇప్పుడు ఆ సింహాసనం ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇంకోటి నేనే చెప్తాను, క్వశ్చన్ కూడా నేనే మహేష్ బాబు లాంటి వాడు కూడా న్యాయం చేయలేరు. సీనియర్ ఎన్టీఆర్ గారు చేసిన సినిమాలకు బాలకృష్ణ గారు కొన్ని న్యాయం చేయలేరు, ఆయన మహానటుడైనా. ఇలా ఇప్పుడు మహేష్ బాబుకి ఎంత ఫాలోయింగ్ అయినా ఇప్పుడు ముట్టుకోకూడదు, కృష్ణ గారి సినిమాలు ముట్టుకోకూడదు, అంతలాగా వాళ్ళది అలా ఉండిపోయింది అనమాట. ఆయన చేసిన సాహసం, ఆయన యాక్చువల్లీ సాహసం అది, ఎందుకంటే డేరింగ్ డాషింగ్ మరి తెలుగు పాత్ర నాకు తెలియదు, కానీ ఆయన చేసేవన్నీ అడ్వెంచరస్ మూవీస్, అడ్వెంచరస్ థాట్స్, అడ్వాన్స్ థాట్స్ ఇంకా మాట్లాడతాయి, అడ్వాన్స్ థాట్స్ అంతే తప్పితే ఆయన ఎప్పుడూ కూడా పక్కకి డిబేట్ అవ్వలే. దాన్ని చేద్దామంటే చేద్దాం, ఇది ఏమవుతుంది కొడితే అంటే ఏసీడీసీ అన్న మనస్తత్వం ఉండి పోతే పోయింది, వస్తే వచ్చింది. అంటే ఇంకొక రికార్డ్ అన్నాను సార్, అంటే ఇప్పుడు గుర్తొచ్చింది సడన్గా, అంటే ఈ రికార్డ్ కూడా నాకు తెలియదు, ఎవరో చేయలేదేమో అని అనుకుంటున్నాను. అప్పుడు డ్యూయల్ రోల్ చేసిన ట్రిపుల్ రోల్ చేస్తే దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. జైలు అవకాశం వచ్చింది ఎన్టీఆర్ గారికి అని చెప్పి కొన్ని సినిమాలు అప్పట్లో ఈయన ఆల్మోస్ట్ 7 సినిమాలు చేశారు, త్రిపాత్రమణ్యం 25 సినిమాల దాకా డబుల్ రోల్ చేశారు, డ్యూయల్ రోల్ చేశారు. అవును, ఆ మాట కరెక్టే. ఎందుకంటే అప్పుడులో ఇంత పబ్లిసిటీలు, ఇంత ఇలా చెప్పుకోవడానికి ఇంతంటే అంత చేశారు, వాళ్ళు అంత చేసి కూడా ఇంత చెప్పుకోలేదు కృష్ణ గారి మెటీరియల్. ఇప్పుడు ఇంత చేస్తే అంత చెప్పుకుంటున్నాం మనందరం కూడా, ఇంకేం వార్త లేనట్టుగా. ఆయన ట్రిపుల్ రోల్ చేశారు, ఒకసారి చేసి కదా 7. అలాగే మల్టీ స్టార్ మూవీస్ కూడా మ్యాక్సిమం చేసిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు మల్టీ స్టార్ మూవీ ఏదో ఒక RRR వచ్చింది, ఇంకోటి అంటే మనం చాలా అబ్బురంగా చెప్పుకుంటాం, చేస్తారా చేయరా అని చెప్పేసి కూడా అడగడానికి ఆ బడ్జెట్లు భరించలేని వాళ్ళు ఇన్ని జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి ఆ కృష్ణ గారు అంటే ఈ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎలా ఒక్కలే ఉన్నారో, తెలుగు ఇండస్ట్రీ పర్టికులర్ కృష్ణ గారు కూడా ఒక్కడే. ఇంకా ఆయనకి రీప్లేస్మెంట్ ఉండదు. మహేష్ బాబు గారు ఆయన రెప్లికా అవ్వచ్చు, కానీ రీప్లేస్మెంట్ ఉండదు. కృష్ణ గారి గురించి మనం అలాగా ఎంతైనా చెప్పుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం, ఇప్పుడు ఆయనకైనా కలిసి వచ్చిందా మనకైనా కలిసి, జనాలకు ఒక స్ఫూర్తి ఇస్తాడనమాట. నేను చెప్పేది ఏంటంటే ఆ మనిషి ఏ రకంగా ఎంత సాహసంగా ఉంటే, సాహసే లక్ష్మి అంటారు కదా, అలాగే ఆ సూత్రం సాహసం చేయి, నీకు లక్ష్మి నీ దగ్గరికి వస్తుంది, విజయలక్ష్మి అనే ధోరణిలో ఆయన వెళ్ళి. ఇంకోటి ఇందాక మనం చెప్పుకుని ఆ మాటలు చెప్పుకుని మనకు చాలా కాలాతీతం ముగిద్దామని అనుకుంటున్నాను. ఆయనకి ఎదురు వ్యక్తి పడి ఏడవకూడదు. మన స్లాట్ మనకు ఉంటుంది, మన కీర్తి మనకు ఉంటుంది, మనది ఏదైతే మనదో అది మన దగ్గరగా వస్తుంది
అసలు ఎక్కడ కూడా ఇంకోటి చాలా గొప్ప జడ్జిమెంట్ ఉన్న వ్యక్తి అని చెప్తారు ఇండస్ట్రీ. మంచి వ్యక్తుల్ని ఒక మంచి వ్యక్తి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా వినేది చుట్టూ ఎవరో ఒకరు, అంటే మనం విన్న పేర్లు కావచ్చు, ఎవరో ఒకళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఒక మంచి వ్యక్తిని పైకి రానివ్వరు. ఎందుకు ఇండస్ట్రీకి అంత ఇస్తున్నాడు, మనలాంటి వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు రేపొద్దునని ఎవరైనా టార్గెట్ చేసి ఆయన కిందకి లాగే ప్రయత్నం జరిగిందా ఏమన్నా ఉంటే చెప్పండి. డెఫినెట్గా ఇది అన్ని చోట్ల ఉంటుంది. మన తెలుగు రాష్ట్రంలో చెప్తే ఇంకొంచెం ఎక్కువే ఉంటుందని చెప్పాలి. ఒకళ్ళు ఎదుగుతున్నారంటే తెలుగువాడు ఎదుగుతున్నాడు తొక్కేయండి అని చెప్పి అంటారు మామూలుగా ఎక్కడైనా సరే. వాడు రానివ్వడానికి ఒప్పుకోరు. మనకు అక్కడ మద్రాసు అంటే అదొక ప్రపంచం. మద్రాసులోనే అక్కడే మన రాష్ట్రం ఉండడం వల్ల ఖచ్చితంగా ఇది అంతా ఉండేవి ఇంటర్నల్ పాలిటిక్స్ టెక్నీషియన్ల మధ్య. కానీ వాళ్ళకి మనకు కూడా కామన్ టెక్నీషియన్స్, కామన్ హీరోయిన్స్, కామన్ ప్లాట్ఫామ్సే, కామన్ స్టూడియోస్ ఉండేవి. కృష్ణ గారి మీద ప్రతికూలత లేదు అని మనం అనలేం. ఆయన వాటి దేనికి కూడా వెరవలేదు, భయపడలేదు. పైగా ఆయనకి ప్రజాభిమానం ఆయనకి బాగా మెండుగా ఉండడంతో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఎవరికి పోటీ అవ్వలేదు కాబట్టి అప్పుడు ప్రముఖులైనటువంటి మన ఇందాక ఇండస్ట్రీకి 2 కళ్ళు చెప్పుకున్న అక్కినేని నాగేశ్వరరావు గారు, ఏఎన్ఆర్ గారికి ఈయనకన్నా 20 ఏళ్ళు ముందుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం వచ్చిన 46 ఆయనకన్నా ముందు కీలుగూరంతో ఆయన ఉన్నారు. ఈయన 66 వచ్చారంటే 20 ఏళ్ళు ఒక తరం తర్వాత వచ్చారు కాబట్టి అప్పటికే వాళ్ళు సాధించిన విజయాలు సాధించేశారు. బ్లాక్ అండ్ వైట్ అంతా వాళ్ళ తరం ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళు ఇచ్చింది ఇంకా తెలుగు ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చేశారు. వాళ్ళు కూడా నిజంగా ఈయన్ని ఆశీర్వదించారని చెప్పాలి, ఈయన అభిమానించారు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళేమి ఈ కౌబాయ్ ఈ జోనర్ మూవీస్కి ఆయనేమి వాళ్ళేమి కాంపిటీటర్ గారు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు అప్పటికే దగ్గర 200 సినిమాలు ఈయన వచ్చేసరికి చేసేసారు, వాళ్ళ అయిపోయింది. కాబట్టి వీని తొక్కాల్సిన అవసరం లేదు. పోనీ 2 భాషల్లో వెళ్దామంటే ఈయన తమిళ్లోకి ఎప్పుడు వెళ్ళట్లేదు ఈ మనిషి. హిందీకి వెళ్ళాడు, మళ్ళీ అదొక పార్శ్వం. ఫస్ట్ టైం ఈయనే వెళ్ళాడు 80లో హిందీకి. ఈయన చేసిన చుట్టాలు ఉన్నారు జాగ్రత్త, ఇలాంటి సినిమాలు హిందీలో తీయాలని చెప్పి ఆయన జితేంద్రని పెట్టి చాలా సినిమాలు పద్మాలయ బ్యానర్ హిందీలో కూడా పెట్టి దగ్గర అక్కడ అసలు ఫస్ట్ ఏంటి ఎక్కువ సినిమాలు కూడా హిందీలో పద్మాలయలో చేసింది ఈయనే బ్యానర్లో. పెద్ద మంచి మంచి సినిమాలు ఇచ్చారు, తోఫా ఇలాగా. ఈయన ఇక్కడ చేసిన సినిమాలు అవ్వచ్చు, కొత్త సినిమాలు కానీ ఆ హిందీకి బాలీవుడ్కి మన ఇండస్ట్రీ నుంచి. అలాగని బాలీవుడ్లో మనం పాస్ అవుతున్న ఏమి యాక్ట్ చేస్తానని అని మరి ఎగరలేదు. మళ్ళీ అదొకటి ఉంది, ప్రొడ్యూసర్ నిర్మిద్దాం ఇండియా మొత్తం మన సినిమా ఉంటుందని చెప్పి ఆ సినిమాలు తీశారు పాపం, అక్కడ సక్సెస్ అయ్యారు. అది కూడా వీళ్ళు ఎవరికి కాంపిటేట్ కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారిని తీసుకుందాం, ఇద్దరే మాస్ హీరోస్ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏమి బాలీవుడ్ దృష్టి పెట్టలేదు. ఎంతసేపు వాళ్ళకి తెలుగు కొంచెం మాట్లాడి తమిళ్లో ఉంటుంది. ఈయన అన్ని రకాలుగా అన్ని జోనర్స్ అన్ని టెక్నికల్స్ వాడి అటు బాలీవుడ్ కూడా వెళ్ళిపోయాడు ఈయన. దాంట్లో ఇదేమి ఆయన చెప్పే కదా సాహసమైన ఊపిరి అన్నట్టుగా ఆయన సినిమా టైటిల్ లాగా నిజంగా ఆయనకి సాహసం ఉండేది ఒకటి. ఆయనకి ఇంకోటి ఏంటంటే ఆయనకి తోచిందే చేసేవాడు, ఎవరు సలహా వినేవాడు కదా. పెద్దరికంగా పెద్దవాళ్ళు ఎవరని చెప్పి సలహా చెప్పినా ఆఖరికి ఆయన మనసు ఏం చెప్తే ఆ రకంగా ఆయన పూర్తిగా స్వతంత్రత ఉన్న వ్యక్తి అనమాట. అక్కడి విషయంలో వేలు పెట్టలే, అడిగినా కూడా నిక్కచ్చిగా నిష్పక్షపాతంగా నిర్మోహమానంగా మాట్లాడేస్తాడు. ఈ సినిమా చూపించి మన రివ్యూ ఎలా ఉందంటే బాగాలేదు అబ్బాయి, వాళ్ళ అబ్బాయి సినిమానే అంతే, ఆయన సినిమానే అంతే, ఇది ఎక్కదో అంటే ఆయన ఎంత చెప్తే అంత అన్నట్టుగా ఉండేదట ఆ రోజుల్లో. సినిమాకి ఈరోజు కూడా బెస్ట్ జడ్జ్ ఈ సినిమా ఇండస్ట్రీస్లోంచి వచ్చిన పర్సనాలిటీస్ చూస్తే ఈయన పేరే చెప్తారు. ఏ సినిమా అయినా సరే. రీసెంట్గా మహేష్ బాబు ఆయన బతుకున్నది పోకిరి, ఏదో ఆడద్దరు అబ్బాయిని ఇది ఈ సినిమా అలాగా మొహమాటం లేదు. ఇదో ఇంకో సినిమా వచ్చి ఇది పెద్ద ఎక్కదరా చూసి చెప్తే. అలాగే చేసేటప్పుడు ముందు వచ్చి నిరుత్సాహపరుస్తూ వేలెట్టి కథ బాగాలేదా అనే ఆ లక్షణాలు లేవు. మళ్ళీ చేయండి, మీ మనసుకు నచ్చింది చేయండి, జనాలకి ఆమోదం పొందొచ్చు. ఇది ద బెస్ట్ జడ్జి. ఎవరైనా వచ్చి అడిగితేనే లేనిపోని కామెంట్స్ చేసి ఏదో మనకు నిజాయితీగా మాట్లాడాలి, నిజాయితీగా చేయాలి. ఆయన ముక్కు సూడితనంగానే ఉండేది, ప్రతి విషయంలో నిజాయితీగా ఉండేది. అందుకే ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఇప్పుడు అందరూ మహేష్ బాబు అభిమానులు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఆయన ప్యాన్ వరల్డ్లో కూడా అడుగు పెడుతున్నారు. సో కనెక్టింగ్ పాయింట్ మీరు ఇప్పుడు ఇంతసేపు విశ్లేషించారు సూపర్ స్టార్ కృష్ణ గారిని. సో ఈయనలో గుణగణాలు మ్యాచ్ అయ్యేవి ఏమున్నాయి మీరు అంచనా వేస్తున్నారు? అంచనా వేసి చెప్పాలంటే మహేష్ బాబు గారు ఏంటంటే అంటే కంపారిజన్ కాదు కానీ ఆయన ఒక రకంగా రెప్లికా అన్నారు కాబట్టి డెఫినెట్గా ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈయన సినీ బీజాలే ఆయన నాటాడు. అందుకే ఆయన చదువు రాలేదు, చెప్పుకోదగ్గ చదువుకోలేదు. కానీ ఈ కోడలు దిద్దిన కాపురం బాలనటుల్లోనే ఈయన హీరోయిజం అలా బ్లడ్లో ఇంజెస్ట్ చేసినట్టు చేస్తాడు ఈయన. కొడుకులు దిద్దిన కాపురం అలాగే ఎవరు 4-5 సినిమాలు బాలచంద్రుడు అని ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ అక్కడే ఆ బాల నటుడుగా ఉన్నప్పుడు జానకమ్మ పాడేదంటే వాయిస్ కూడా మెచ్యూరిటీ రాలే, బట్ హీజ్ హీరో.
ఆ సినిమాలో. కొన్ని సినిమాలు ఈయన కూడా పెద్దగా ఉండి ముగ్గురు కలిసి చేసిన ఆ ప్రయోగాలు కూడా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఈయన కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ హీరో అని మనం చెప్పాలి, ఒక రకంగా ప్రొడ్యూసర్ హీరో అని చెప్పాలి. కాకపోతే పరిస్థితులు, కాలమాన పరిస్థితులు బట్టి అంత స్పీడ్గా చేయలేకపోవచ్చు, అంత స్పీడ్గా ఇప్పుడు ఇండస్ట్రీ కూడా తీయలేదు కాబట్టి సినిమాలు బడ్జెట్లు పెరిగిపోవడం, వీళ్ళ రెమ్యునేషన్ పెరిగిపోవడం అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆయన కోణంలో చెప్పాలంటే ఈ పిల్లలకి టైం వెచ్చించాలి అనుకోవడం. మహేష్ బాబు గారు అంత చిన్నప్పటి నుంచి కూడా ఆయన కృష్ణ గారి దగ్గర ఉండి తీసుకెళ్ళడం, ఆదివారాలు గడపడం, అలాగే ఏదైతే ఆ లక్షణాలు ఉన్నాయో ఈ రకం. అలాగే మనం మాట్లాడుకుంటే కూడా ఏదో ఒక సినిమా అంటే కాలక్షేపం కోసం కొంచెం సందేశాత్మకంగా చేయాలని ఆయన చేసిన కొన్ని సరేలే నీకు కొన్ని ఎంతో కొంత సినిమాలో ఈ నుంచి డ్యాన్స్ ఇంకోటి ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఏదో చిన్న మెసేజ్గా ఏదైనా ఇస్తే బాగుండని ఆ తలంపు ఉన్న హీరో అని చెప్పాలి మహేష్ బాబు కూడా. ఆ విషయంలో తండ్రి ఆలోచనలతో సరిదూగే వ్యక్తి అని చెప్పి. ఇంకోటి అంటే ఈ కృష్ణ గారు అంత పెద్ద హీరోన సోదరులకి ఆయన ఇచ్చిన ఆప్యాయత కానీ, అలాగే తండ్రికి ఆయన తండ్రికి తాతలకి ఇచ్చిన గౌరవం ఈయన కూడా అంత గౌరవం ఇస్తాడు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ టైం, మీరు అన్నట్టు ఫ్యామిలీ టైం ఈయన కూడా ఇస్తారు. ఫ్యామిలీ టైం ఇస్తారు. ఏ సినిమా చెయ్యి, ఫారిన్లో చేయని ఇంకోటి చెయ్యి, వాళ్ళకి ఆ జనరేషన్ మనకి ఇంత స్పీడ్గా ఉంది కదా అది చేద్దాం అని చెప్పి. అలాగే ఇంతకు చెప్తే ఈ కృష్ణ గారు ఏ రకంగా అయితే గుప్తదానాలు అవి చేశారో మహేష్ బాబు గారు కూడా సామాజిక కార్యక్రమాలు అవి చేస్తారు, మనం వింటూ ఉంటాం. ఈ హార్ట్ ఆపరేషన్స్ విషయంలో కానీ, ఇంకా ఊర్లు దత్తత చేసుకుని వాటిని అంటే ఇవన్నీ ఆయన చెప్పుకోవడం కృష్ణ గారికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఆ విషయంలో కూడా ఇష్టం లేదు. ఆ విషయమే ఆ రకమైన పబ్లిసిటీ ఈయన కోరుకోవట్లేదు. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నాం కదా, ఫ్యాన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో కృష్ణ గారిని చూసి నేర్చుకున్నట్టు ఇప్పుడు కూడా ఆయన ఫ్యాన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మహేష్ బాబు గారు కూడా సారూప్యత ఏంటంటే ఉన్నారు. అలాగే ఆ శరీరం కాపాడుకోవడంలో, ఫిట్నెస్ కాపాడుకోవడం. ఇప్పుడు మహేష్ బాబు గారు 50 దగ్గరలో వచ్చారు, ఎంతో చిన్న వయసు తెలియదు, గుర్తులేదు, కానీ ఆయన మన గ్లామర్ చివరిదాకా కృష్ణ గారు ఎలా మెయింటైన్ చేస్తున్నారో, ఈయన ఫస్ట్ సినిమా రాజకుమార్ నుంచి ఇప్పుడు రీసెంట్గా తయారైన సినిమా దాకా కూడా అంతే గ్లామరు, అంతే క్రమశిక్షణ, అన్ని నియమాలు, పక్క వెళ్ళలో జోక్యం చేసుకోవడం లేకపోవడం, ఇవన్నీ కూడా మహేష్ బాబు గారు కూడా ఆయన నిజంగా సూపర్ స్టార్కి నిజమైన వారసుడు అని చెప్పాలి. ఆ విషయంలో సందేహం లేదు. ఆయన చూస్తే కూడా రూపురేఖలు చూస్తే పోలికలు బట్టి ఆయన గుర్తొస్తాడు, పెద్ద గుర్తొస్తాడు, కృష్ణ గారు గుర్తొస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. అలాగే పెద్దగా లూజ్ స్టాక్ కూడా ఏం ఉండదు. పలానా ఆర్టిస్ట్ని చూసి ఏం చూసి ఆ మహేష్ బాబు గారు కృష్ణ గారిలో అక్కలేని మాటలు ఏం మాట్లాడరు. ఆయన ఎంతలో ఉండాలో అంతలో ఉండి ఇండస్ట్రీకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన ఏం చేయాలి ఇండస్ట్రీ చేయడం, దాన్ని ఆయన కాపాడుకోవడం తప్పితే ఇంకా ఎక్కువ. అంటే తండ్రి గారు ఆయన శక్తి పెట్టులు పెట్టి చాలా సినిమాలు తీయడం, డైరెక్ట్ చేయడం అన్నీ చాలా నెత్తిమీ పెట్టుకుంటారు. కానీ ఈయన లిమిటెడ్గా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ అని ఎంజాయ్ చేస్తూ సినిమా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఫ్యాన్స్కి మంచి సినిమాలు ఇవ్వాలి, ఇండస్ట్రీకి మంచి సినిమాలు ఇవ్వాలి, అలా వెళ్తారు. కానీ మహేష్ బాబు కూడా ఒక సూపర్ స్టార్, నిజంగానే 99% వారసుడు అని చెప్పాలి. సూపర్. అంటే చాలా బాగా విశ్లేషించారు అసలు కృష్ణ గారి గురించి. అంటే చాలా మందికి తెలియని విషయాలు ఈరోజు చాలా తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్స్ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.